ఓకే. మీకు మీకు కొంతమందికి డౌట్ రావచ్చు. కాన్సెప్ట్ ఆల్రెడీ బాగా చదువుకున్న వాళ్ళకి ఏం డౌట్ వస్తదంటే, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపరేషన్‌కి సార్ కాన్సెప్ట్ ఎందుకు చెప్తున్నారనే డౌట్ రావచ్చు మీకు. మీరు చాలా కంటెంట్ చదవబోతున్నారు. ఒక 3 సంవత్సరాల్లో చదివిన ఫిజిక్స్ అంతటిని 10, 15 రోజుల్లో చదవాలి. అలాంటప్పుడు ఓన్లీ ఫార్ములాస్ చదివికెళ్లారనుకోండి, అది ఎలా ఉంటదంటే ఓన్లీ బోన్స్ మాత్రం ఉన్న ఒక అస్థిపంజరంలా ఉంటుంది. ఓకేనా? కొంచెం మజిల్ యాడ్ చేసుకోవాలి. మజిల్ అంటే కాన్సెప్ట్ కూడా డిస్కస్ చేసుకుంటూ ఎంజాయబుల్గా లెసన్ చదువుతూ అర్థం చేసుకుని వింటేనే మీకు మెమరైజ్ అవుతాయి తప్ప ఓన్లీ ఫార్ములాస్ లిస్ట్ పెట్టుకుంటే మీకు ఏమి ఉపయోగం ఉండదండి. ఆ ఫార్ములాస్ లిస్ట్ చెప్పడానికి నేను అక్కర్లా. ఓకేనా? మీరు యూనిఫైడ్ టెక్స్ట్ బుక్ ఇంకేదన్నా పెట్టుకొని పక్కన ఫార్ములాస్ అన్ని నోట్ చేసుకుని బై హార్ట్ చేసుకోవచ్చు. అది కాదు కదా మన ఉద్దేశం. అది నేనైతే ఆ కోచింగ్ ఇవ్వట్లేదు ఇక్కడ. ఓకేనా? కాన్సెప్ట్ చెప్తూనే ఫార్ములాస్ చెప్తూ తర్వాత దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ చేద్దాం. సో మైండ్ అలా ఫిక్స్ చేసుకోండి. ఓకే. సో మోడర్న్ ఫిజిక్స్లో ఫస్ట్ మనకి బోర్ యాటమ్ గురించి డిస్కస్ చేసాం. తర్వాత సోమర్ఫీల్డ్ యాటమ్ గురించి డిస్కస్ చేసాం. ఓకేనా? నేను అడిగినప్పుడు రెస్పాండ్ అయ్యి చెప్పాలమ్మా మీరు. ఓకేనా? లేకపోతే నేను టెంపో కంటిన్యూ అవ్వదు. ఓకేనా? సో బోర్ యాటమ్ ప్రకారం ఎలక్ట్రాన్ న్యూక్లియస్ చుట్టూ ఎలాంటి ఆర్బిట్లో తిరుగుతుంది? సర్క్యులర్ ఆర్బిట్. ఓకేనా? సో బోర్ యాటంలో ఎన్ని క్వాంటమ్ నెంబర్స్ ఉన్నాయి? బోర్ యాటంలో ఎలక్ట్రాన్ యొక్క అడ్రస్ చెప్పడానికి మనం ఎన్ని క్వాంటమ్ నెంబర్స్ వాడుతున్నాం? మీకు నిన్న బోర్ యాటంలో ఎలక్ట్రాన్ యొక్క ఎనర్జీ లెవెల్స్ కి ఒక ఫార్ములా చెప్పాను. ఈఎన్ ఇజ్ ఈక్వల్ టు చెప్పండి ఎవరైనా. -13.6/m². ఓకేనా? అది ఇట్ ఈస్ నాట్ ది ఎనర్జీ ఆఫ్ ది ఎలక్ట్రాన్, ఇట్ ఈస్ ది పాసిబుల్ ఎనర్జీ లెవెల్స్ ఆఫ్ ది ఎలక్ట్రాన్. తేడా ఉంది రెండింటికి. ఓకేనా? మీ క్వాంటమ్ మెకానిక్స్ చెప్పేది ఏంటంటే ఎనర్జీ ఏమవుతుంది? క్వాంటైజ్ అవుతుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ కంటిన్యూస్ ఎనర్జీ యూ విల్ హ్యావ్ ఎనర్జీ లెవెల్స్. ఓకే. సో మనం అక్కడ వాడిన క్వాంటమ్ నెంబర్ ఒకటే, ఎన్ అనే క్వాంటమ్ నెంబర్ వాడాం, విచ్ ఇస్ నోన్ యాజ్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. ఓకేనా? సోమర్ఫీల్డ్ వచ్చేటప్పటికి సోమర్ఫీల్డ్ దేన్ని లెక్కలోకి తీసుకున్నాడు? ఎలక్ట్రాన్ అనేది ఎలిప్టికల్ ఆర్బిట్ లో ఆయన ఎలక్ట్రాన్ అనేది సర్క్యులర్ కాదు ఎలిప్టికల్ ఆర్బిట్ లో రివాల్వ్ అవుతుందని చెప్పడానికి కారణమైన అంశం ఏంటి? ఏ లాజిక్ ప్రకారం చెప్పాడు అది? ఒక లాజిక్ ఉంది కదమ్మా, రిలేటివిటీ. వెరీ గుడ్. ఇప్పుడు రిలేటివిటీ ఏం చెప్తుంది? ఆబ్జెక్ట్ యొక్క స్పీడ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఫిజిక్స్ మొత్తం మారిపోద్దని చెప్పాను కదా, 2 ఎస్ఎల్ అని చెప్పాను కదా. సైజు తగ్గితే మనం మైక్రో వరల్డ్లోకి దూకితే ఫిజిక్స్ మారిపోద్ది. హై స్పీడ్ వరల్డ్లోకి దూకినా కూడా ఫిజిక్స్ మారిపోద్ది. ఓకేనా? హై స్పీడ్ ఫిజిక్సే రిలేటివిటీ అంటే. ఓకేనా? సో సోమర్ఫీల్డ్ లాజిక్ ఏంటంటే ఎలక్ట్రాన్ న్యూక్లియస్ చుట్టూ తిరిగే స్పీడ్ ఎంత ఉంటుంది సుమారుగా చెప్పాను. కాంతి వేగంలో 0.007 అని చెప్పాను. సో అది కన్సిడరబుల్లే. అలాంటప్పుడు మనం ఎలక్ట్రాన్ యొక్క మాస్ కాన్స్టెంట్గా ఉండదు కదా, ఏమవుతుంది? పెరుగుతుంది. సో దాన్ని లెక్కలోకి తీసుకుంటే సోమర్ఫీల్డ్ ఏం చెప్పాడంటే ఆర్బిట్ సర్కిల్ కాదు ఎలిప్స్ అని చెప్పారు. ఓకేనా? తర్వాత ఇంకొంచెం ముందుకెళ్ళి ఎనర్జీకి కరెక్షన్ చేశాడు ఆయన. ఓకేనా? కాకపోతే ఎంత చేసింది ఎందుకు? ఫర్ నథింగ్. మైకెల్సన్ మోర్లీ ఎక్స్పెరిమెంట్ లాగా నల్ రిజల్ట్ వచ్చింది కదా. ఏదర్ అనేది అదేదో ఉంది, అబ్బో దానికి చాలా హైప్ ఇచ్చేశారు. ఇంతకీ ఏమని తెలిసిందంటే ఏదర్ అనేది లేదని తేల్చి చెప్పేశారు. అలాగే సోమర్ఫీల్డ్ మోడల్ కూడా మనకి అదనంగా బోర్ చెప్పిన దానికంటే కొత్తగా చెప్పిందేం లేదు, జస్ట్ ఎలిప్టికల్ ఆర్బిట్ అని చెప్పింది అంతే. కాకపోతే ఇక్కడ తేడా ఉంది. బోర్ మోడల్లో మనం ఒక క్వాంటమ్ నెంబరే ఉపయోగించాం, ఎన్. సోమర్ఫీల్డ్ మోడల్లో 2 క్వాంటమ్ నెంబర్స్ ఉంటాయి, NR1, N5. ఓకేనా? ఎందుకని? ఆర్బిట్ సర్కిల్ కాదు ఎలిప్స్ కాబట్టి యూ విల్ హ్యావ్ 2 క్వాంటమ్ నెంబర్స్. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేది వాళ్ళు ఏంటంటే వెక్టార్ ఆటమ్ మోడల్. ఓకేనా? వెక్టార్ ఆటమ్ మోడల్లో ఓకే చూడండి, ఇవాళ మనం డిస్కస్ చేసేది ఏంటంటే ఇవాళ మనం డిస్కస్ చేసే మోడల్ వెక్టార్ ఆటమ్ మోడల్. ఈ మోడల్స్ అన్నిటి యొక్క ఆవశ్యకత ఏంటి తెలుసు కదా. ఇవన్నీ ఏం ప్రయత్నం చేసినాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇల్లు ఉందండి, మన కళ్ళకి గంటలు కట్టేసినా మన ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ ఉందో మనకు తెలుసు. ఫ్రిడ్జ్ ఎక్కడ ఉంది, టీవీ ఎక్కడ ఉంది అన్నీ తెలుసు కదా. వీ నో ద స్ట్రక్చర్ ఆఫ్ అవర్ హోమ్. యాటమ్ అనేదాన్ని ఒక ఇల్లు అనుకుంటే యాటంలో ఉన్న పార్టికల్స్ ఎక్కడ ఏవేవి ఎక్కడ ఉన్నాయి,
ప్రోటాన్స్ న్యూట్రాన్స్ ఎక్కడ ఉన్నాయి, ఎలక్ట్రాన్స్ న్యూక్లియస్ చుట్టూ తిరుగుతున్నాయా లేదా, లేకపోతే ఇంకెక్కడన్నా ఉన్నాయా, ఇవన్నీ మనకి తెలియాలి కదా. జస్ట్ మన ఇంటి యొక్క స్ట్రక్చర్ ఎలా తెలియాలో ఆటమ్ యొక్క స్ట్రక్చర్ కూడా తెలియాలి. సో ఆటమ్ యొక్క స్ట్రక్చర్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం డిఫరెంట్ సైంటిస్ట్ డిఫరెంట్ మోడల్స్ ప్రపోజ్ చేశారు. మీకు బోర్ మోడల్ కంటే ముందు ఒక మోడల్ ఉంటుంది, థామ్సన్ ప్లమ్ పుడింగ్ మోడల్ అని. ఇదివరకు సిలబస్లో ఉండేది, పుచ్చకాయ నమూనా అంటారు దాన్ని. దాని తర్వాత బోర్ మోడల్ వచ్చింది, బోర్ తర్వాత సోమర్ఫీల్డ్ వచ్చింది. ఇప్పుడు అడ్వాన్స్డ్గా వెక్టార్ ఆటమ్ మోడల్ ది మోస్ట్ యాక్యురేట్ అండి. ఇది కరెక్ట్ డిస్క్రిప్షన్, ఓకేనా. ఇది మంచి సక్సెస్ఫుల్ థియరీ అని చెప్పొచ్చు. మరి వెక్టార్ ఆటమ్ మోడల్ కొత్తగా ఏం చెప్పిందంటే సింపుల్. మేము ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి. ఎలక్ట్రాన్ న్యూక్లియస్ చుట్టూ తిరిగే ఆర్బిట్ సర్కిలో ఎలిప్సో ఏదో ఒకటి మొత్తాన్ని, అది ఎలా ఉంటుంది? హారిజంటల్గా ఉంటుందా లేకపోతే ఇలా వర్టికల్గా ఉంటుందా? ఆర్బిట్ యొక్క డైరెక్షన్ అడుగుతున్నాను నేను. ఎలా ఉంటుంది? ఇలాగైనా ఉండేది, అది ఇలాగే కదా, ఓకేనా. మీరేం చేస్తారంటే ప్రాబ్లం మీకు పెద్ద స్క్రీన్లో ఇప్పుడు నా ప్రజెంటేషన్ కనిపిస్తుంది, నేను చిన్న స్క్రీన్లో ఉన్నాను. నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నా వ్యూని పిన్ చేసుకోండి పెద్దగా, ఓకేనా. నేను ఎక్స్ప్లెయిన్ చేయకుండా రాస్తున్నప్పుడు మాత్రం ఆ బోర్డు కనిపించేలా పెట్టుకోండి, ఓకేనా. సో వెక్టార్ ఆటమ్ మోడల్ చెప్పిన కొత్త విషయాలు ఏంటంటే, అందరూ అనుకున్నట్టుగా ప్లానెట్స్ సన్ చుట్టూ ఎలా తిరుగుతాయి, అన్నీ కూడా ఒకే ప్లేన్లో ఉంటాయి, హారిజంటల్గా ఉంటాయి. ఆర్బిట్ యొక్క డైరెక్షన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 0. మీరు ఎప్పుడన్నా ఊహించారా ఏ గ్రహం అయినా సూర్యుడి చుట్టూ ఇలా తిరుగుద్దా? ఎలా అంటే సర్కస్లో జైంట్ వీల్ లాగా తిరుగుద్దా? తిరగదు కదా. సో ఇప్పుడు వెక్టార్ ఆటమ్ మోడల్ చెప్పేది ఏంటి? అదే చెప్తుంది. ఎలక్ట్రాన్ న్యూక్లియస్ చుట్టూ తిరిగే ఆర్బిట్ అందరూ అనుకున్నట్టుగా ఎప్పుడూ ఇలాగే ఉండాల్సిన అవసరం లేదు. ది ఓరియంటేషన్ ఆఫ్ ది ఆర్బిట్ కెన్ బి లైక్ దిస్ ఆర్ దిస్ ఆర్ దిస్. అంటే థీటా వాల్యూ హారిజంటల్గా ఉంటే 0 కదా. ఎప్పుడు 0 డిగ్రీ ఓరియంటేషన్తోనే ఎలక్ట్రాన్ యొక్క ఆర్బిట్ ఉండదు. ఏముండొచ్చు? ఇలా వర్టికల్గా తిరగచ్చు న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్. అప్పుడు యాంగిల్ ఎంత చెప్పండి? 45, 135. సో ది ఓరియంటేషన్స్ ఆఫ్ ది ఆర్బిట్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ అరౌండ్ ద న్యూక్లియస్ ఈజ్ నాట్ జస్ట్ 0. అది ఇట్ కెన్ టేక్ డిఫరెంట్ వాల్యూస్. అంటే 3 డైమెన్షనల్గా మూవ్ అవుతుంది ఎలక్ట్రాన్. దేని చుట్టూ? న్యూక్లియస్ చుట్టూ. ఇప్పుడు ఎన్ని క్వాంటమ్ నెంబర్స్ కావాలి మనకి? 3 కావాలి, ఓకేనా. బోర్ ఆటంలో 1 క్వాంటమ్ నెంబరు, సోమర్ఫీల్డ్లో 2 క్వాంటమ్ నెంబర్స్. వెక్టార్ ఆటమ్ మోడల్ చెప్పింది ఏంటంటే ఇట్ ఈస్ 3D, 2 డైమెన్షనల్గా రొటేట్ అవ్వదు ఎలక్ట్రాన్ న్యూక్లియస్ చుట్టూ, 3 డైమెన్షనల్ స్పేస్లో రొటేట్ అవుతుందని చెప్పింది. అదొక పాయింట్. కాకపోతే ఇక్కడ ఒక పాయింట్ నేను చెప్పేశాను. ఏం చెప్పాను? ఎలక్ట్రాన్ యొక్క ఆర్బిట్ ఇలా కాదు, ఇలాగా 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 ఎలా అయినా ఉండొచ్చు అని చెప్పాను. అది తప్పది. ఎలా పడితే అలా ఉండడానికి అది క్లాసికల్ మెకానిక్స్ కాదు, క్వాంటమ్ మెకానిక్స్ అది, ఓకేనా. మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను ఈ లిమిటెడ్ క్లాస్లోనే. క్వాంటమ్ మెకానిక్స్కి వెళ్ళేటప్పటికి మైక్రో ప్రపంచంలో ఫిజికల్ క్వాంటిటీస్ ఏమవుతాయి? క్వాంటైజ్ అవుతాయి, ఓకేనా. అది బొమ్మరా చేతిలో ఉన్న క్రికెట్ బాల్ లాగా ఉండదు పరిస్థితి, ఓకేనా. సో ఏమవుతుంది? ఇప్పుడు థీటా వాల్యూ నేనేం చెప్పాను? ఎలాగైనా ఉండొచ్చు అని చెప్పాను, అవునా కదా. అది తప్పు. థీటా వాల్యూస్ 0 కాకుండా వేరేవి ఉంటాయి, కాదంటలా. కాకపోతే దానికి ఇష్టం వచ్చిన యాంగిల్లో అది రొటేట్ అవ్వలేదు. ఆ ఆర్బిట్ యొక్క ఓరియంటేషన్ థీటా అనేది క్వాంటైజ్ అవుతుంది. చాలా గొప్ప పాయింట్ అండి ఇది, ఓకేనా. సో దాన్నే స్పేస్ క్వాంటైజేషన్ అంటారు. సో వెక్టార్ ఆటమ్ మోడల్ చెప్పిన ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే, అది చెప్పిన కొత్త న్యూ ఇన్సైట్ ఏంటంటే స్పేస్ క్వాంటైజేషన్. స్పేస్ క్వాంటైజేషన్. స్పేస్ క్వాంటైజేషన్ అంటే సింపుల్ ఏం లేదు. స్పేస్లో ఎలక్ట్రాన్ న్యూక్లియస్ చుట్టూ తిరిగే ఆర్బిట్ యొక్క డైరెక్షన్ ఎలా పడితే అలా ఉండకుండా కొన్ని రూల్స్ ప్రకారం క్వాంటైజ్ అయ్యి ఉంటుంది అంట. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏటీఎం మిషన్కి వెళ్ళారనుకోండి, ఏటీఎంలోంచి వచ్చే డబ్బు ఎలా వస్తుంది? కంటిన్యూస్గా వస్తుందా, క్వాంటైజ్ అయి వస్తుందా? ఏటీఎంలోకి వెళ్ళారండి, మీరు పెళ్ళికి వెళ్ళాలి, 116 చదివించాలి, 116 అని కొట్టారు, అక్కడ డబ్బులు వస్తాయా? రావు. మనీ ఎలా వస్తుంది? ఏటీఎం మిషన్లోంచి క్వాంటైజ్ అయ్యి వస్తుంది. అంటే 100 వస్తుంది, తర్వాత దాని మల్టిపుల్ 200 వస్తుంది, 300, 400, 500 అలా ఇంటిగ్రల్ మల్టిపుల్స్గా వస్తాయి. ఇదే కదా క్వాంటైజేషన్ అంటే. అదే బ్యాంక్ వెళ్ళారనుకోండి, 116 రూపాయలకి చెక్ రాశారు, వాడు ఇస్తాడా? ఇవ్వడా? ఇస్తాడు. వాడి దగ్గర చిల్లర లేదా నేను పైన కిందకి చూస్తాడేమో కానీ మొత్తానికి ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది.
ఓకేనా? సో ఆ తేడా అర్థం చేసుకోండి. ఫిజికల్ క్వాంటిటీస్ క్వాంటైజ్ అవడం అంటే అర్థం అదే. మొత్తం క్వాంటం మెకానిక్స్ అంతా ఇదేనండి. ఓకేనా? విలువలు ఎలా పడితే అలా కాకుండా కొన్ని లిమిటెడ్ వాల్యూస్కే కన్ఫైన్ అయిపోతాయి. అది క్వాంటైజేషన్ అంటే. సో ఇప్పుడు స్పేస్ క్వాంటైజేషన్ అంటే అదే వెక్టర్ ఆటమ్ మోడల్ చెప్పింది. ది ఆర్బిట్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఈజ్ 3-dimensional, బట్ ఇట్ కెనాట్ హ్యావ్ ఆల్ పాసిబుల్ ఓరియంటేషన్స్. కొన్ని ఫిక్స్డ్ ఓరియంటేషన్స్ మాత్రం ఉంటాయి. రెండోది ఏం చెప్తుందంటే స్పిన్ ఆఫ్ ది ఎలక్ట్రాన్. మీకు ఎలక్ట్రాన్ న్యూక్లియస్ చుట్టూ తిరగడానికి ఆ మూవ్మెంట్ 2 రకాలు తెలుసు కదా, ఆర్బిటాల్ మోషను, స్పిన్ మోషను. ఓకేనమ్మా? సో ఆర్బిటాల్ మోషన్ అంటే మీకు తెలుసు ఆల్రెడీ. ఆర్బిటాల్ మోషన్ అంటే ఏంటి? న్యూక్లియస్ చుట్టూ, ఇది న్యూక్లియస్ అనుకోండి, న్యూక్లియస్ చుట్టూ ఇలా ఒక ఎలిప్టికలో, సర్క్యులరో లేకపోతే 3-dimensional ఆర్బిట్లో తిరగడాన్ని మనం ఆర్బిటాల్ మోషన్ అంటాం. ఓకేనా? దాన్ని జనరల్గా ఎల్తో ఇండికేట్ చేస్తారు. ఇది కాక మన ప్లానెట్ చూసారా, సన్ చుట్టూ ఒక ఎలిప్టికల్ ఆర్బిట్లో తిరుగుతుంది, దాంతోపాటు తన చుట్టూ తాను కూడా తిరుగుతుంది కదా, అలాంటి కాన్సెప్ట్. అది కాదు యాక్చువల్గా, అది కాదు. ఓకేనా? క్లాసికల్గా ఎలక్ట్రాన్ ఇలా బొంగరలాగా తిరుగుద్దనే భ్రమలో ఉండకండి. ఓకేనా? అది కాదు యాక్చువల్గా. స్పిన్ అంటే మీకు ఇంట్రెస్ట్ ఉన్న నన్ను అడిగిన తర్వాత చెప్తాను. కాకపోతే ఎలక్ట్రాన్ యొక్క మోషన్ని అలా కంపేర్ చేస్తారు, ప్లానెట్ తన చుట్టూ తాను తిరగడం అన్నట్టు కంపేర్ చేస్తారు. సో ఎలక్ట్రాన్కి స్పిన్ మోషన్ కూడా ఉంటుంది. సో ఎలక్ట్రాన్ న్యూక్లియస్ చుట్టూ తిరుగుతున్నప్పుడు దానికి ఎన్ని రకాల మోషన్స్ ఉంటాయి? ఆర్బిటాల్ మోషన్ ఉంటుంది, రెండోది ఏంటి? స్పిన్ మోషన్ ఉంటుంది. స్పిన్ మోషన్ దేనితో ఇండికేట్ చేస్తారు? ఎస్తో. ఓకేనా? సో వెక్టర్ ఆటమ్ మోడల్ యొక్క పాస్టులేట్స్ అర్థమైనాయి అమ్మా? వెక్టర్ ఆటమ్ మోడల్ చెప్పింది ఏంటి? ఎలక్ట్రాన్ న్యూక్లియస్ చుట్టూ 2Dలో కాదు 3Dలో తిరుగుతుంది. 3Dలో తిరుగుతుందని చెప్పి ఎలా పడితే అలాగా దాని ఇష్టం వచ్చినట్టు డ్యాన్స్ చేయడం కుదరదు. కొన్ని పర్మిటెడ్ ఓరియంటేషన్సే ఉంటాయి. రెండోది ఎలక్ట్రాన్కి స్పిన్ మోషన్ కూడా ఉంటుంది. స్పిన్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా? ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం స్పెక్ట్రల్ లైన్స్ అబ్జర్వ్ చేసినప్పుడు, మీరు ఎవరైనా సోడియం ల్యాంప్తో ప్రాక్టికల్ చేశారా సెకండ్ ఇయర్లో ఆప్టిక్స్ ల్యాబ్లో? న్యూటన్ రింగ్స్ అయితే చేసాం సార్. న్యూటన్స్ రింగ్స్ ఓకే, అది కాదమ్మా. గ్రేటింగ్తో ప్రాక్టికల్ చేసినప్పుడు సోడియం ల్యాంప్ ఎల్లో కలర్ లైన్స్ ఎన్ని కనిపిస్తాయి మీకు? ఎల్లో 2 కనిపిస్తాయి ఎప్పుడు, ఒకటి కాదు. 2 చాలా దగ్గరగా ఉంటాయి. అది డబ్లెట్ అంటారు. డబ్లెట్ అంటే ఒక స్పెక్ట్రల్ లైన్ 2 కింద విడిపోవడాన్ని డబ్లెట్ అంటారు. అలా ఎందుకు విడిపోయిందో తెలుసా? ఆ సోకాల్ సోడియం వేపర్ ల్యాంప్ లో ఉన్న అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ ఉంటుంది చూసారా, దానికి స్పిన్ ఉంటుంది కదా, ఆ స్పిన్ వల్ల స్పెక్ట్రల్ లైన్స్ ఏమవుతాయి అంటే సింగ్లెట్స్ కాస్త డబ్లెట్స్ అవుతాయి. ఓకేనా? అది మనకు నెక్స్ట్ వస్తుంది లేండి, స్పెక్ట్రల్ లైన్స్ గురించి వచ్చినప్పుడు చెప్తాను. సో మీ కళ్ళ కట్టినట్లు మీరు 2 లైన్స్ చూస్తున్నారంటే అర్థం మీరు ఇండైరెక్ట్ గా ఎలక్ట్రాన్ కి స్పిన్ ఉందని ఒప్పుకున్నట్లు లెక్క. ఓకే, సో ఇది వెక్టర్ ఆటమ్ మోడల్. సో వెక్టర్ ఆటమ్ మోడల్ చాలా గొప్ప విషయాలు చెప్పింది, కాదంటలేదు. మరి ఎలా వెరిఫై చేయాలి? ఓకేనా? ఇప్పుడు అల్టిమేట్గా థియరిటికల్గా ఒక విషయం చెప్పినప్పుడు దాన్ని వెరిఫై చేసేది ఏంటంటే ఫిజిక్స్లో ఎక్స్పెరిమెంట్. ఓకేనా? సో హౌ డు యూ ప్రూవ్ ది వెక్టర్ ఆటమ్ మోడల్? దాన్ని ప్రూవ్ చేయడానికి ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. ఎవరు చేశారు? స్టెర్న్, గెర్లాక్ అనే 2 శాస్త్రవేత్తలు కలిసి ఒక వండర్ఫుల్ ఎక్స్పెరిమెంట్ చేశారండి. ఏం ప్రూవ్ చేయడానికి? స్పేస్ క్వాంటైజేషన్ అలాగే ఎలక్ట్రాన్ స్పిన్, ఈ 2 ప్రూవ్ చేయడానికి ఎక్స్పెరిమెంట్ చేశారు. వాళ్ళు ఏం చేశారో నేను సుమారుగా చెప్తాను చూడండి. ఓకేనా? వాళ్ళు ఏం చేశారంటే సిల్వర్ యాటమ్స్ తీసుకున్నారు. ఓకేనా? సిల్వర్ యాటమ్స్ తీసుకుని ఏం చేశారు? సిల్వర్ యాటమ్స్ని మ్యాగ్నెట్స్ తీసుకొని, మ్యాగ్నెట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవి సిల్వర్ యాటమ్స్ అనుకోండి, ఇవి ఎలా వెళ్తున్నాయి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది నార్త్ పోలు, ఇది సౌత్ పోలు. సిల్వర్ యాటమ్స్ని ఎలా పంపించారు? ఈ నార్త్ పోల్ సౌత్ పోల్ మధ్యలో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది కదా, ఆ ఫీల్డ్ గుండా పంపించారు. ఏమవుద్దో చెప్పండి ఎవరైనా? సిల్వర్ యొక్క అటామిక్ నెంబర్ ఎంత? సిల్వర్ యొక్క అటామిక్ నెంబరు Z ఈజ్ ఈక్వల్ టు, అది కూడా అడగచ్చు, ఎంత? 47 అండి. ఓకేనా? మీరు సిల్వర్ యొక్క ఎలక్ట్రాన్ కన్ఫిగరేషన్ రాసుకుంటూ వెళ్తే అన్ని షెల్స్ ఫిల్ అయిపోతాయి. ఒక అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ 5s ఉన్న ఎలక్ట్రాన్ మాత్రం ఏముంటుంది? అన్పెయిడ్ ఎలక్ట్రాన్ ఉంటుంది. అన్పెయిడ్ ఎలక్ట్రాన్ అంటే తెలుసు కదా, లోన్ ఎలక్ట్రాన్, అది ఒక్కటే ఉంటుంది. మిగిలిన ఇన్నర్ షెల్స్ అన్ని కూడా కంప్లీట్గా ఫిల్ అయిపోతాయి. అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ 5sలో ఒకటి మాత్రం ఉంటుంది. ఓకే, అదొకటి మైండ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ గుండా సిల్వర్ యాటమ్స్ని పంపిస్తే, ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను చెప్పండి. నన్ను తీసుకెళ్ళి జపాన్లోనూ చైనాలో వదిలేశారండి. వదిలేసినప్పుడు ఆ చుట్టుపక్కల వాళ్ళు నాతో ఏదో మాట్లాడేసుకుంటున్నారు, నేను ఏమైనా రెస్పాండ్ అవుతానా?
అవను. ఎందుకని? నాకు వాళ్ళ భాష తెలియదు కాబట్టి. ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో వెళ్తున్నప్పుడు రెస్పాండ్ అవ్వాలంటే అది కూడా ఒక మ్యాగ్నెట్ అవ్వాలి, అంతేనే కదా? సో ఈ సిల్వర్ యాటమ్స్కి మ్యాగ్నెటిజం కనుక లేకపోతే దే డోంట్ రెస్పాండ్ టు ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్, సింప్లీ అలా స్ట్రైట్ లైన్లో వెళ్ళిపోతాయి అంతే. కానీ సిల్వర్ యాటమ్స్ని మనం మ్యాగ్నెట్స్ అనుకోవచ్చా లేదా? చెప్పండి ఎవరైనా. ఒక బుల్లి సిల్వర్ యాటమ్ ఒక మ్యాగ్నెట్తో సమానమా కాదా? ఎందుకని? అన్పేర్డ్ ఎలక్ట్రాన్ అండి. మీకు ప్రతి యాటము ఒక బుల్లి మ్యాగ్నెట్ లాంటిదండి, అది గుర్తుపెట్టుకోండి. ఎవ్రీ యాటమ్ ఈజ్ లైక్ ఎ టైనీ మ్యాగ్నెట్. ఎందుకని? మ్యాగ్నెటిజం ఎందుకు వస్తుందంటే యాటమ్కి అందులో ఉన్న ఎలక్ట్రాన్స్ న్యూక్లియస్ చుట్టూ తిరుగుతుంటాయి కదా, ఆర్బిటాల్ మోషన్, దానివల్ల మ్యాగ్నెటిజం వస్తుంది. తన చుట్టూ తాను తిరుగుతుంటాయి అనుకున్నాను చూసారా, స్పిన్, దానివల్ల కూడా మ్యాగ్నెటిజం వస్తుంది. విచిత్రం ఏంటంటే ఆర్బిటాల్ మోషన్ వల్ల ఎక్కువ మ్యాగ్నెటిజం వస్తుందా, స్పిన్ మోషన్ వల్ల ఎక్కువ వస్తుందా అంటే స్పిన్ మోషన్ వల్ల ఎక్కువ మ్యాగ్నెటిజం వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఎలక్ట్రాన్ అక్వైర్స్ మ్యాగ్నెటిజం ప్రిడామినెంట్లీ డ్యూ టు ద స్పిన్. ఓకే, ఇప్పుడు సిల్వర్ యాటంలో ఉన్న ఇన్నర్ షెల్స్ అన్ని కూడా ఫిల్ అయిపోయినాయి కదా, వాటి వల్ల మ్యాగ్నెటిజం రాదు. ఎందుకని? నెట్ మ్యాగ్నెటిక్ మూమెంట్ 0 అయిపోద్ది. సిల్వర్ యాటంకి మ్యాగ్నెటిజం వచ్చి ఉంటే కనుక అది దేని వల్ల వచ్చి ఉండాలి? ఈ అవుటర్ మోస్ట్ ఆర్బిట్ 5s ఉన్న అన్పెయిడ్ ఎలక్ట్రాన్ ఉంది చూసావా, దాని వల్ల వచ్చి ఉండాలి. ఓకేనా? కానీ అన్పెయిడ్ ఎలక్ట్రాన్కి ఏముంటుంది? స్పిన్ ఉంటుంది కదా. అంటే సిల్వర్ యాటంకి మ్యాగ్నెటిక్ మూమెంట్ వచ్చి ఉంటే అది దేని వల్ల వచ్చి ఉండాలి? స్పిన్ వల్ల సార్. అంటే ఎలక్ట్రాన్కి స్పిన్ ఉందని ఒప్పుకున్నట్టేగా నువ్వు. ఓకేనా? అసలు ఈ వెక్టర్ ఆటమ్ మోడల్ చెప్పిన రెండో కాన్సెప్ట్ అదే కదా, ఎలక్ట్రాన్కి ఆర్బిటాల్ మోషన్తో పాటు స్పిన్ మోషన్ కూడా ఉంటుందని చెప్తుంది కదా. అది స్పిన్ మోషన్ ఉందని నువ్వు ఎలా ప్రూవ్ చేసావు ఇండైరెక్ట్గా? అసలు ఎలక్ట్రాన్కి స్పిన్ అనే ప్రాపర్టీ లేకపోతే సిల్వర్ యాటమ్ మ్యాగ్నెట్లా ఉండదు. కానీ సిల్వర్ యాటమ్స్ని మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పంపించినప్పుడు అవి ఏమవుతాయి? రెస్పాండ్ అవుతాయి. ఆ ఫీల్డ్కి రెస్పాండ్ అయ్యి డీవియేట్ అవుతాయి. ఓకేనా? అలా డీవియేట్ అయినాయి అంటే అర్థం ఏంటి? అర్థం ఏంటంటే ఈ అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ 5s ఉన్న ఎలక్ట్రాన్కి స్పిన్ మోషన్ అనేది ఒకటి ఉంది, అంటే దానికి స్పిన్ ఉందని ఒప్పుకున్నట్టు లెక్క. ఓకేనా? అదొక పాయింట్. తర్వాత అంటే స్పిన్ వల్ల దానికి మ్యాగ్నెటిక్ మూమెంట్ వస్తుంది. ఓకేనా? కాకపోతే వాళ్ళు ఏం చేశారంటే ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ 2 రకాలుగా ఉంటుందమ్మా. హోమోజీనియస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, నాన్ హోమోజీనియస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. నేను ఒకసారి రాయకపోయినా ఇంపార్టెంట్ అనిపిస్తే మీరు నోట్ చేసుకోండి. హోమోజీనియస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఏంటి? పేర్లో ఉంది. హోమోజీనియస్ అంటే ఒకేలా ఉండేది అని అర్థం, కాన్స్టెంట్గా ఉండేది ఎక్కడైనా. నాన్ హోమోజీనియస్ అంటే వేరువేరుగా ఉంటుంది, అంటే పెరుగుతుంది తగ్గుతుంది. ఓకేనా? వాళ్ళు ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వాడారని కూడా అడుగుతారు ఒక్కోసారి స్టెర్న్-గెర్లాక్ ఎక్స్పెరిమెంట్లో. వాళ్ళు వాడింది నాన్ హోమోజీనియస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వాడారు. ఓకేనా? నాన్ హోమోజీనియస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వాడారు వాళ్ళు. ఓకేనా? అది ఇంపార్టెంట్. ఓకేనా? ఎందుకు హోమోజీనియస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వాడలేదంటే, హోమోజీనియస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కనుక వాడితే సిల్వర్ యాటమ్స్ అలాంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ గుండా వెళ్ళినప్పుడు అవి ఏమవుతాయి? రొటేట్ అవుతాయి. అంటే ఇలా వెళ్తున్నది పెన్ చూసుకోండి, ఇది సిల్వర్ యాటమ్ అనుకోండి, ఇది ఏమవుతుంది? సింపుల్గా ఇలా రొటేట్ అవుతుంది అంతే. అంతేగాని పైకి కానీ కిందకి కానీ డిస్ప్లేస్ అవ్వదు. దేర్ విల్ బి నో ట్రాన్స్వర్స్ డిస్ప్లేస్మెంట్. ఓకే, సో మనకి ఏం తెలియదు, అది పైకి కానీ కిందకి కానీ వెళ్తున్నా తెలియనప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉన్నా లేకపోయినా కూడా మనకు అది ఎలా వెళ్తాయి? స్క్రీన్ మీద ఎలా పడతాయి? వెళ్ళొచ్చి స్క్రీన్ మీద ఎలా పడతాయి అంటే ఏ డైరెక్షన్లో అవి వచ్చినాయో అక్కడే పడతాయి వెళ్ళి. అంటే మనకు ఈ ట్రేస్ చూస్తే ఎలా కనిపిస్తుంది? ఇలా కనిపిస్తుంది ట్రేస్. ఓకేనా? పైకి కిందకి వెళ్ళవు, ఇలా స్ట్రైట్గా వచ్చినాయి, స్ట్రైట్గానే వస్తాయి. అందుకని ఏం చేశారంటే వాళ్ళు తెలివిగా, ఈ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఎక్స్పెరిమెంట్స్ ఇది స్టెర్న్-గెర్లాక్. అది ఆలోచిస్తుంటే అందులో లాజిక్ నిజంగా అద్భుతం అండి. స్టెర్న్-గెర్లాక్ ఎక్స్పెరిమెంట్లో ఏం చేస్తారంటే హోమోజీనియస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కాకుండా నాన్ హోమోజీనియస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వాడారు. ఓకేనా? అంటే ఇప్పుడు డయాగ్రామ్లో నేను చూపించినట్టుగా సిల్వర్ యాటమ్స్ ఇలా వేసి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా వేయాలంటే పోల్స్ని మార్చారు వాళ్ళు. నార్త్ పోల్ ఇలా తీసుకుని సౌత్ పోల్ ఇలా తీసుకున్నారనుకోండి, ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమవుద్ది అంటేనమ్మా యూనిఫామ్గా ఉండదు. మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడేమో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రాంగ్గా ఉంటుంది, ఇక్కడేమో వీక్గా ఉంటుంది. సో నాన్ హోమోజీనియస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇలాంటి నాన్ హోమోజీనియస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ గుండా సిల్వర్ యాటమ్స్ వెళ్తే ఏమవుతాయి అంటే అవి స్ట్రైట్గా వెళ్లకుండా కొన్ని పైకి వెళ్తాయి, కొన్ని కిందకి వెళ్తాయి. ఓకేనా? అంటే రొటేట్ అవడంతో పాటు ఏమవుతాయి? ట్రాన్స్వర్స్గా డిస్ప్లేస్ అవుతాయి.
ట్రాన్స్ఫర్స్ అంటే ఇదే కదా, వెళ్ళే డైరెక్షన్కి పర్పెండిక్యులర్గా. సో మనకి ట్రేస్ చూస్తే ఎలా వస్తుంది, ప్లేట్ మీద ఇలా సింగిల్ ట్రేస్ రాదు. ఏం ట్రేస్ వస్తాయి, 2 ట్రేస్లు వస్తాయి. ఇలా వస్తుంది ట్రేస్. ఎన్ని ముక్కలు అయిపోయింది మొత్తం ట్రేసు, 2 పార్ట్స్ కింద డివైడ్ అయిపోయింది. ఓకేనా, ఇప్పుడు నాకు ఆన్సర్ చెప్పండి, దీంతో స్టెర్న్ గారి లాగా అయిపోద్ది. ఎందుకు అది 2 పార్ట్స్ కింద డివైడ్ అయింది చెప్పండి. ఇంకా ఎక్కువ పార్ట్స్ కింద డివైడ్ అయ్యి ఉండొచ్చు కదా ట్రేస్. దానికి రీజన్ సింపుల్ అండి. మనం ఇప్పుడు 2 ప్రూవ్ చేయాలి కదా వెక్టార్ ఆటమ్ మోడల్లో. ఒకటి ఎలక్ట్రాన్కి స్పిన్ ఉందని ప్రూవ్ చేయాలి, అది ఆల్రెడీ చేసేసాం. అసలు ఎలక్ట్రాన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి రెస్పాండ్ అవుతుంది అంటేనే కారణం దానికి స్పిన్ వల్ల మ్యాగ్నెటిజం వచ్చి ఉండాలి. ఓకేనా, అంటే స్పిన్ ఉందని ఒప్పుకున్నాం. రెండో పాయింట్, క్వాంటైజేషన్ ప్రూవ్ చేయాలి. క్వాంటైజేషన్ అంటే నేను ఏం చెప్పాను, ఎలా పడితే అలా కాకుండా ఏవో కొన్ని వాల్యూస్ మాత్రమే ఉంటే క్వాంటైజ్ అయినట్టు లెక్క. ఇప్పుడు ఎలక్ట్రాన్కి స్పిన్ అనే ప్రాపర్టీ ఉంటుంది. స్పిన్ ఎన్ని రకాలుగా ఉంటుందో మీకు తెలుసు కదా. ఎలక్ట్రాన్ కన్ఫిగరేషన్ రాసినప్పుడు ఎలా రాస్తారు స్పిన్, ఒక బాక్స్లో ఎలక్ట్రాన్ కన్ఫిగరేషన్ వేసినప్పుడు ఎయిదర్ అప్ ఆర్ డౌన్. అంటే స్పిన్ వాల్యూ +1/2 -1/2 అలా 2 రకాలుగానే ఎందుకు ఉంటుంది. ఇప్పుడు అదే కాన్సెప్ట్, అది క్వాంటైజ్ అయ్యింది కాబట్టి 1/4 1/3 లేకపోతే ఇంకెలా ఉండొచ్చు కదా, ఉండదు. ఎందుకు ఉండదంటే దిస్ ఈస్ క్వాంటమ్ మెకానిక్స్ వేర్ ఎవ్రీథింగ్ ఈస్ క్వాంటైజ్డ్, ఈవెన్ ద స్పిన్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఈస్ ఆల్సో క్వాంటైజ్డ్. ఓకే, సో ఎలక్ట్రాన్ యొక్క స్పిన్కి 2 పాసిబుల్ వాల్యూసే ఉంటాయి, అది +1/2 -1/2. మీకు స్పిన్ అనేది 2 రకాలుగా మాత్రమే ఉంది కాబట్టి నీకు అవి ఎన్ని భాగాలుగా విడిపోయినాయి, సిల్వర్ ఆటమ్స్ 2 పార్ట్స్ కింద డివైడ్ అయింది. ఒకవేళ స్పిన్కి మల్టిపుల్ వాల్యూస్ ఉండుంటే మనకి ట్రేస్ ఎలా ఏర్పడేది, 2 పార్ట్స్ కింద కాకుండా మల్టిపుల్ పార్ట్స్గా ట్రేస్ వచ్చేది. అలా రాలా. సో కళ్ళకు కట్టినట్టు కనబడింది. అసలు ఎంత గొప్ప ఎక్స్పెరిమెంట్ ఆలోచించండి ఇది. అంటే మన కంటికి కనబడని స్పిన్ క్వాంటైజేషన్ని వాళ్ళు ఎంత ఎక్స్ట్రాడినరీగా ప్రూవ్ చేశారు చూడండి. అంటే నాన్ హోమోజీనియస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది తీసుకోవడం ఒక వన్ హెక్ ఆఫ్ అన్ ఐడియా, చాలా గొప్ప ఐడియా అది. దాంతోపాటు ఆ నాన్ హోమోజీనియస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో వాటి యొక్క డిఫ్లెక్షన్స్ 2 రకాలుగా మాత్రమే ఉండడం అనేది ఇండైరెక్ట్గా దేనికి ప్రూఫ్, స్పిన్ అనేది 2 రకాలుగా మాత్రమే ఉంటుంది, అది క్వాంటైజ్ అయ్యిందని ప్రూఫ్ అనమాట. సో స్టెర్న్ గెర్లాక్ ఎక్స్పెరిమెంట్ అనేది కాంక్రీట్గా ఎస్టాబ్లిష్ చేసేసింది. దేన్ని ఎస్టాబ్లిష్ చేసిందంటే మనకి స్పిన్ అనేది క్వాంటైజ్ అవుతుందని. స్పిన్ ఎప్పుడైతే క్వాంటైజ్ అయిందో స్పేస్ కూడా క్వాంటైజ్ అయిపోయినట్టే, అంటే థీటా వాల్యూ కూడా క్వాంటైజ్ అయినట్టే. కాన్సెప్ట్ ప్రూవ్ అయింది కదా. అలాగే ఎలక్ట్రాన్కి స్పిన్ ఉందని ప్రూవ్ అయింది. ఇక్కడ ఒక ఫార్ములా ఉంది, అది నోట్ చేసుకోండి. ఇప్పుడు నేనేం చెప్పాను, స్టెర్న్ గెర్లాక్ ఎక్స్పెరిమెంట్లో సిల్వర్ ఆటమ్స్ ఏమవుతాయి అని చెప్పాను చెప్పండి, స్ట్రైట్గా వెళ్ళిపోకుండా పైకి కానీ కిందకి కానీ డిస్ప్లేస్ అవుతాయి అని చెప్పాను. దాన్నే ట్రాన్స్వర్స్ డిస్ప్లేస్మెంట్ అని చెప్పాను కదా. దానికి ఒక ఎక్స్ప్రెషన్ ఉంది, అది ఇంపార్టెంట్, అది నోట్ చేసుకోండి. దానికి ఎక్స్ప్రెషన్ ఏంటంటే, డిస్ప్లేస్మెంట్ అంటే డి కదా, ఏ డైరెక్షన్లో, వై డైరెక్షన్లో. ఫార్ములా ఏంటి దానికి, 1/2 m cos θ బై స్మాల్ m dB/dy ఇంటూ L/v హోల్ స్క్వేర్. ఇందులో మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, ట్రాన్స్వర్స్ డిస్ప్లేస్మెంట్ దేని మీద డిపెండ్ అవుతుందని అడుగుతారు. దేని మీద అంటే ప్రపోర్షనల్ టు dB/dy. dB/dv అంటే ఏం లేదమ్మా, హోమోజీనియస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తీసుకుంటే బి కాన్స్టెంట్ కదా, అప్పుడు dB/dv ఎంత అవుతుంది, 0. అప్పుడు స్ప్లిట్టింగ్ ఉండదు, సింగిల్ ట్రేస్ వస్తుంది, మధ్యలో వస్తుంది. కానీ మనం తీసుకున్నది నాన్ హోమోజీనియస్ కాబట్టి dB/dv వాల్యూ 0 కాదు. అందుకని ఆ ఇన్హోమోజినిటీ ఎంత ఉందనే దాన్ని బట్టి స్ప్లిట్టింగ్ మధ్య దూరం ఉంటుంది అన్నమాట. ఓకేనా, సో ఇది స్టెర్న్ గెర్లాక్ ఎక్స్పెరిమెంట్. ఓకే, స్టెర్న్ గెర్లాక్ అయిన తర్వాత స్టెర్న్ గెర్లాక్లో ఎన్ని ట్రేసెస్ వచ్చినాయి చెప్పండి ఒకసారి, 1, 2, 3, మల్టిపుల్లా? 2 ట్రేసెస్ మాత్రం వచ్చినాయి అని గుర్తుపెట్టుకోండి. ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని అడుగుతారు, హోమోజీనియస్ నాన్ హోమోజీనియస్ చూసుకోవాలి. ఓకేనా, తర్వాత వెక్టార్ ఆటమ్ మోడల్కి సంబంధించి నెక్స్ట్ మనం ఏం నేర్చుకోవాలంటే క్వాంటమ్ నెంబర్స్ ఉంటాయి అన్న, క్వాంటమ్ నెంబర్స్. ఓకేనా, క్వాంటమ్ నెంబర్స్ అంటే చాలా మంది స్టూడెంట్స్కి అసలు ముందు ఐడియా ఉండదు క్వాంటమ్ నెంబర్స్ అంటే ఏంటో. మీరు ఇప్పుడు ఒక కాలనీలో ఉంటున్నారు, ఆ కాలనీలో ఒక 100 ఇళ్ళు ఉన్నాయనుకోండి. ఒక ఇంటిని ఇంకో ఇంటిని వేరు చేయడానికి మనం ఏం ఆడతాం, ఒక డోర్ నెంబర్ ఇస్తాం. ఓకేనా, ఇప్పుడు ఒక ఇంటికి ఉన్న డోర్ నెంబర్ ఇంకో ఇంటికి ఉండదు. సో డోర్ నెంబర్ ఈజ్ ఎ యునీక్ నెంబర్ ఫర్ దట్ హౌస్ ఇన్ ద కాలనీ. క్వాంటమ్ నెంబర్స్ కూడా అచ్చం అంతే.
ఇప్పుడు ఒక ఆటంలో ఒక ఎలక్ట్రాన్ కాదు కదా, హైడ్రోజన్ ఆటం ఒకటే కాదు కదా ప్రపంచంలో ఉంది, హీలియం, లిథియం, బెరిలియం, బోరాన్, ఇలా మల్టీ ఎలక్ట్రాన్ ఆటమ్స్ చాలా ఉంటాయి కదా. మనం ఒక ఎలక్ట్రాన్ని ఒక ఇంటికి ఒక యూనిక్ గా డోర్ నెంబర్ ఇచ్చినట్టు ఒక ఎలక్ట్రాన్ కి ఒక నెంబర్ ఇవ్వాలి, అదే క్వాంటం నెంబర్. ఓకేనా? మీకు తెలుసు కదా, నేను ఇందాక అన్నట్టుగా ఒక కాలనీలో ఒక ఇంటికి ఉన్న డోర్ నెంబర్ ఇంకో ఇంటికి ఉండదు. అలా ఉంటే అర్థం ఏముంది? ఇంకా యూనిక్ గా ఇల్లు అడ్రస్ తెలియాలి కదా. సో ఒక ఆటంలో ఏ 2 ఎలక్ట్రాన్ కి క్వాంటం నెంబర్స్ ఈక్వల్ గా ఉండవు. మనకు వెక్టర్ ఆటం మోడల్ చెప్తున్న క్వాంటం నెంబర్స్ ఎన్నంటే, ఇక్కడ అన్ని ఒకసారి ఒక ట్యాబులర్ ఫామ్ లో వేస్తాను, ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు మీరు. వెక్టర్ ఆటం మోడల్ ప్రకారం క్వాంటం నెంబర్స్ అంటే డోర్ నెంబర్లు మన భాషలో చెప్పాలంటే ఎన్ని ఉన్నాయంటే, ఫస్ట్ క్వాంటం నెంబర్ ఏంటి? ఎన్. అది ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ అంటారు, ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్. తర్వాత ఎల్. ఎల్ అంటే ఏంటి చెప్పండి ఎవరైనా? ఆర్బిటల్ క్వాంటమ్ నెంబర్. వెరీ గుడ్. ఎస్ అంటే స్పిన్ క్వాంటం నెంబరు. తర్వాత జే అంటే ఏం లేదు, ఈ రెండిటి యొక్క టోటల్ యాంగులర్ మొమెంటం. జే తర్వాత ఎంఎల్, ఎంఎస్, ఎంజే. ఓకేనా? ఈ క్వాంటం నెంబర్స్ మీద క్వశ్చన్స్ ఉంటాయి, ఇంపార్టెంట్ చూడండి. ఇప్పుడు ఫస్ట్ ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ అని చెప్పాను చూసారా. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ వాల్యూస్ ఎలా ఉంటాయి చెప్పానుగా, 1, 2, 3 అండ్ సో ఆన్. ఫర్ ఎగ్జాంపుల్ 1 అయితే అది కే షెల్ అని అర్థం, కే కర్పూరం అంటారు. 2 అయితే ఎల్ షెల్, ఇంకా అలా వేసుకుంటా పోవచ్చు మీరు. ఓకేనా? సో ది ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ ఇండికేట్స్ ద షెల్, అది ఏ షెల్లో చెప్తుంది. ఒక షెల్లో ఉండే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని అని అడుగుతారు చెప్పండి. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ గివెన్ షెల్. ఇప్పుడు n = 2 ఉంది, ఆ షెల్లో ఆ కర్పూరంలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి మ్యాక్సిమం? 2n² అమ్మా. ఓకే, 2n². ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ n = 2 తీసుకుంటే సెకండ్ షెల్ అంటే ఎల్ షెల్లో ఉండే ఎలక్ట్రాన్స్ ఎన్ని? 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకేనా? అలా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. పాసిబుల్ స్టేట్స్ ఎన్ని అని అడగచ్చు ఒకసారి. పాసిబుల్ స్టేట్స్ ఎన్నంటే ఎన్నని చెప్పాలి? n² అని చెప్పాలి. పాసిబుల్ స్టేట్స్ n² అయినప్పుడు టోటల్ ఎలక్ట్రాన్స్ 2n² ఎలా అవుతాయి అంటే సింపుల్, స్పిన్ ఎప్పుడు వేరుగా ఉంటుంది కదా. సో 2 రెట్లు తీసుకోవాలి మనం, 2n² ఎలక్ట్రాన్స్ ఉంటాయి ఒక షెల్లో. ఓకే, సో అది n గురించి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఎల్ అంటే ఏంటి? ఆర్బిటాల్ క్వాంటం నెంబర్ అని మీరే చెప్పారుగా, అది దేని గురించి చెప్తుంది? ఆర్బిటాల్ మూవ్మెంట్ గురించి చెప్తుంది. ఓకేనా? ఎల్కి ఎన్కి రిలేషన్ ఏంటంటే ఎల్ ఈజ్ ఈక్వల్ టు n - 1 అమ్మ. ఓకేనా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ n ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకోండి, అప్పుడు ఎల్కి వాల్యూస్ ఎలా ఉంటాయి? ఎల్ వాల్యూస్ ఏమని చెప్పాను? n - 1 వరకు ఉంటాయి అని చెప్తున్నాను. అంటే 0 నుంచి స్టార్ట్ అవుతాయి, 0 to. సో n = 2 అయితే l ఈజ్ ఈక్వల్ టు 0, 2 - 1 అంటే అంత 1, 2 ఉంటాయి కదా. మరి ఎల్ వాల్యూ దేన్ని ఇండికేట్ చేస్తుంది సార్ అంటే, అది ఆర్బిటాల్ని ఇండికేట్ చేస్తుంది. ఆర్బిటాల్ అంటే ఏం లేదు, 0 అయితే ఎస్ ఆర్బిటాలు, 1 అయితే పి ఆర్బిటాలు, 2 కనుక ఉందనుకోండి అది డి ఆర్బిటాల్. అంటే ఒక విధంగా ఇది సబ్షెల్ అనమాట, ఉపకర్పూరం లాంటిది. ఓకేనా? సో ఎల్ ఈజ్ ఈక్వల్ టు n - 1. తర్వాత ఎస్కి వద్దాం. ఎస్ అంటే తెలుసుగా, అది ఎలక్ట్రాన్ యొక్క స్పిన్ గురించి చెప్తుంది, స్పిన్ మోషన్. ఓకేనా? స్పిన్ క్వాంటం నెంబర్కి వెరైటీలే ఉండవు. ఎన్ని వెరైటీలు ఉంటాయి? 2 ఉంటాయి. ఓకేనా? క్వాంటైజ్ అవుతుంది కదా స్పిన్. 2 వాల్యూస్ ఏంటి? ఒకటి +1/2, ఇంకోటి -1/2. ఓకే, తర్వాత జే అంటే ఏం లేదమ్మా, ఈ రెండిటి యొక్క టోటల్. ఇప్పుడు ఒక ఎలక్ట్రాన్ యొక్క టోటల్ యాంగులర్ మొమెంటం కట్టాలంటే ఆర్బిటాల్ వల్ల వచ్చిన వాల్యూ, స్పిన్ వల్ల వచ్చిన వాల్యూ రెండు టోటల్ చేస్తే జే వస్తుంది. సో జే ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఎల్. జే ఈజ్ ఈక్వల్ టు ఎల్ + (s). సేమ్ డైరెక్షన్లో ఉంటే యాడ్ చేయాలి, ఆపోజిట్గా ఉంటే సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకేనా? సో అది జే వాల్యూ. ఓకే, తర్వాత ఎంఎల్ వాల్యూ చూడండి. ఎంఎల్ వాల్యూస్ ఏంటంటే ఎంఎల్ అని ఉంది. ఎల్ అంటే ఆర్బిటాల్కి సంబంధించింది, కాకపోతే ఎం ఎందుకు వచ్చింది? ఈ 3 క్వాంటం నెంబర్స్ ఎప్పుడు వెలుగులోకి వస్తాయి అంటే, యాటమ్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉన్నప్పుడే ఇవి అప్లై అవుతాయి. ఓకేనా? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేనప్పుడు వీటి గురించి మాట్లాడటం అనవసరం. అందుకే ఎం అనేది, ఎంఎల్ ఏమంటారంటే మ్యాగ్నెటిక్ ఆర్బిటాల్ క్వాంటం నెంబర్ అంటారు. ఎంఎస్ని ఏమంటారు? మ్యాగ్నెటిక్ స్పిన్ క్వాంటం నెంబర్ అంటారు. ఎంజే అంటే మీకు తెలుసు కదా, టోటల్ మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్. ఎంఎల్ వాల్యూస్ ఎలా ఉంటాయి అంటే, ఎంఎల్ వాల్యూస్ దేని మీద డిపెండ్ అవుతాయి తెలుసా? ఎల్ మీద డిపెండ్ అవుతాయి. సో ఎలా ఉంటాయి వాల్యూస్? -L నుంచి +L వరకు ఉంటాయి.
ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు మీరు 2 తీసుకున్నారనుకో, అప్పుడు ఎంఎల్ వాల్యూస్ ఎలా ఉంటాయి? -2 నుంచి +2 వరకు ఉంటాయి. మధ్యలో ఉంటాయి కదా, -1, 0, 1, 2. సో ఒక గివెన్ ఎల్ వాల్యూకి ఎన్ని ఎంఎల్ వాల్యూస్ ఉంటాయి అంటే 2l+1 వాల్యూస్ ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఎల్ ఈక్వల్ టు 2 తీసుకున్నాం, ఎంఎల్ వాల్యూస్ ఎన్ని ఉంటాయి అంటే 2 × 2 + 1 5 కదా. 5 వచ్చినాయా లేదా? వచ్చినాయి. -2, -1, 0, 1, 2. ఓకేనా? సో ఎంఎల్ వాల్యూస్ ఎల్ మీద డిపెండ్ అవుతాయి అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? తర్వాత ఎంఎస్కి వచ్చేటప్పటికి ఎంఎస్ దేని మీద డిపెండ్ అవుతుంది? సింపుల్, ఎస్ మీద డిపెండ్ అవుతుంది. ఓకేనా? అవి ఎలా ఉంటాయి? -s నుంచి +s వరకు ఉంటాయి. ఓకేనా? కాకపోతే 0 ఉండదు, నో 0. ఓకేనా? అలాగే ఎంజే వాల్యూస్ కూడా ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటాయి అంటే -j నుంచి +j దాకా ఉంటాయి. ఇక్కడ కూడా 0 ఉండదు. ఓకేనా? సో ఇవమ్మా క్వాంటమ్ నెంబర్ సంబంధించి ముఖ్యమైన ప్రాపర్టీస్. ప్రతి దాని గురించి తెలియాలి. ఓకేనా? ఒక గివెన్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 2n² ఉంటాయి. ఎల్ వాల్యూ దేని మీద డిపెండ్ అవుతుంది అంటే ఎన్ మీద. ఎల్కి ఎన్కి రిలేషను. ఓకేనా? అలాగే ఎస్ వాల్యూస్, జే వాల్యూస్, ఎంఎల్ వాల్యూస్, ఎంఎస్ వాల్యూస్ ఈజీ గుర్తుపెట్టుకోవడం. ఎంఎల్ వాల్యూస్ ఎల్ మీద డిపెండ్ అవుతాయి, -l to +l. ఓకేనా? అలాగే ఎంఎస్, ఎంజే. ఓకే, తర్వాత కప్లింగ్ స్కీమ్స్కి వెళ్దాం. కప్లింగ్ స్కీమ్స్. కప్లింగ్ స్కీమ్స్ సంబంధించి మీకు ఏం అడగచ్చు అంటేనమ్మా, కప్లింగ్ అంటే ఏం గుర్తుపెట్టుకుంటారంటే యాడ్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు మీకు ఎలక్ట్రాన్కి ఎన్ని రకాల మోషన్స్ ఉంటాయంటే ఆర్బిటాల్ మోషన్ అని చెప్పాను, స్పిన్ మోషన్ అని చెప్పాను కదా. అంటే ఎల్ ఉంటుంది, ఎస్ ఉంటుంది. ఇప్పుడు ఒక యాటంలో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి టోటల్ యాంగులర్ మొమెంటం జే కట్టాలి అంటే 2 మెథడ్స్ ఉన్నాయి. ఏం చేయొచ్చు అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఫస్ట్. ఇప్పుడు ఎల్ని ఎస్ని 2 రకాల ఫ్రూట్స్ అనుకోండి. ఒక ఎనాలజీ చెప్తాను. ఎల్నేమో ఏమనుకుంటారంటే ఏదో మ్యాంగోస్ అనుకోండి, ఎస్నేమో యాపిల్స్ అనుకోండి. మీ అందరి దగ్గర మ్యాంగోస్, యాపిల్స్ ఉన్నాయి. ఓకేనా? నేనేం చేయాలనుకుంటున్నా, టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్రూట్స్ ఎన్నో కట్టాలనుకుంటున్నా. ఏం చేయాలి చెప్పండి? టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్రూట్స్ ఎలా వస్తాయి? L = L1 + L2 + L3 కట్టి మళ్ళీ S = S1. అంటే ముందు ఏం చేయాలి? మీ అందరి దగ్గర ఉన్న మ్యాంగోస్ ఎన్ని అని అడిగాను నేను. ఓకేనా? మ్యాంగోస్ ఎన్ని అడిగారంటే ఏం కట్టినట్టు? L1, L2 అంటే ఫస్ట్ వాడి దగ్గర ఎన్ని మ్యాంగోస్ ఉన్నాయి, సెకండ్ వాడి దగ్గర ఎన్ని ఉన్నాయి, అలా మొత్తం అందరి దగ్గర ఉన్న టోటల్ మ్యాంగోస్ని క్యాపిటల్ L అంటారు. అలాగే యాపిల్స్ ఎన్ని ఉన్నాయో కడతాను ముందు. యాపిల్స్ ఎన్ని ఉన్నాయంటే ఒకటి దగ్గర S1, ఇంకోటి దగ్గర S2, అలాగే మొత్తం కలిపితే టోటల్ నెంబర్ ఆఫ్ యాపిల్స్ ఎన్ని? S. ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్రూట్స్ ఎలా వస్తాయి? L + S. ఈ కప్లింగ్ ఏమంటారంటే ఎల్ఎస్ కప్లింగ్ అంటారు. ఇది ఎలా గుర్తుపెట్టుకోవచ్చో తెలుసా? ఈజీ. ఎల్ క్యాపిటల్, ఎస్ క్యాపిటల్ లెటర్ కదా. అంటే ముందు ఏం చేయాలి? ఎల్ అన్ని కూడేసి క్యాపిటల్ ఎల్ కట్టాలి, ఎస్లన్నీ కూడేసి క్యాపిటల్ ఎస్ కట్టి ఆ వచ్చిన రెండింటిని కూడితే ఆ పద్ధతిని ఏమంటారు? ఎల్ఎస్ కప్లింగ్ అంటారు. దీనికి ఇంకో పేరు ఉందమ్మా, రస్సెల్ శాండర్స్ కప్లింగ్ అని కూడా అంటారు. రస్సెల్ శాండర్స్ కప్లింగ్. ఓకేనా? ఓకే, ఇంకోలా కూడా కట్టచ్చు. చెప్పండి, టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్రూట్స్ కట్టడానికి ఇంకో మార్గం ఉంది. ఎలా కట్టచ్చు అది? మామూలుగా మ్యాంగోస్ గురించి ఆలోచించి, అంతేగాని ఫిజిక్స్ వద్దులేండి. మామూలు పేరు సార్, L1 + S1 అదో పేరు, L2 + S2 అదో పేరు, అలా సార్. అంటే మన ఫ్రూట్స్ భాషలో మాట్లాడుకుంటే ముందు ఒక్కొక్కళ్ళ దగ్గర ఉన్న టోటల్ ఫ్రూట్స్ ఎన్ని అంటే ముందు ఒకటో వాడి దగ్గర ఉన్న టోటల్ ఫ్రూట్స్ ఎన్ని అంటే J1 L1 + S1, J2 L2 + S2. ఇక్కడ జేలు స్మాల్ లెటర్స్ రాస్తున్నాను, గమనించండి. ఎందుకంటే ఇది టోటల్ కాదు, ఒకటి దగ్గర ఉన్న టోటల్ ఫ్రూట్స్ ఇది. J3 అంటే L3 + S3. ఇప్పుడు ఈ జేలన్నీ కూడేస్తే నాకు క్యాపిటల్ జే వస్తుంది కదా. J1 + J2 + J3. సో దీన్ని ఏమంటారమ్మా? దీన్ని ఏ కప్లింగ్ అనాలి? జే కప్లింగ్. ఈ 2 స్మాల్ లెటర్స్ వాడాలి ఇక్కడ. జే కప్లింగ్ అనాలి. ఓకేనా? అంటే ముందు ఒకటి దగ్గర ఉన్న ఫ్రూట్స్ ఎన్ని, ఓకేనా, లేదా ఇంకోటి దగ్గర ఉన్న ఫ్రూట్స్ ఎన్ని. ఇప్పుడు అది కాదు ఇంపార్టెంట్, ఇది ఎవడని చెప్పేస్తారు చూసి. క్యాపిటల్ ఎల్ క్యాపిటల్ ఎస్ చూడగానే ఐడియా వచ్చేస్తుంది. ముందు ఎల్లని కూడాలి, తర్వాత ఎస్ఎల్ కూడాలి, టోటల్ కూడా వేయాలని.
స్మాల్ జేలు చూడగానే జేజే కప్లింగ్ అనగానే ఏమనాలి, ముందు J1 కట్టాలి, J2 కట్టాలి, తర్వాత జేలన్నీ కూడాలని తెలిసిపోతుంది. ఆ సింబల్ చూస్తేనే తెలిసిపోతుంది, అది పెద్ద కష్టం కాదు. నేను అడిగేది ఏ కప్లింగ్ స్కీమ్ అప్లై చేయాలనేది మన ఇష్టమా, లేకపోతే అక్కడ ఏదైనా పాయింట్ ఉందా, ఎప్పుడు ఏది వాడాలి? ఇది కూడా మ్యాంగోస్ భాషలో ఆలోచించండి, ఆన్సర్ వచ్చేస్తుంది. ఇప్పుడు మీ దగ్గర ఫ్రూట్స్ ఉన్నాయని చెప్పాను చూసారా, ఆ ఫ్రూట్స్ ఇన్ కేసు మీ దగ్గర 2 బ్యాగ్స్ ఉన్నాయి, ఒక బ్యాగ్లో మ్యాంగోస్ ఉన్నాయి, ఇంకో బ్యాగ్లో యాపిల్స్ ఉన్నాయి, నీట్గా దేనికి అది సెపరేట్ చేసి ఉన్నాయి, వాటి మధ్య కప్లింగ్ లేదు. ఓకేనా? అలాంటప్పుడు ఎలా కౌంట్ చేయడం తేలిక? ఎల్ఎస్ కప్లింగా జేజే కప్లింగ్? ఎల్ఎస్ కప్లింగ్ కదా, ఎందుకని ముందు విడివిడిగా ఉన్నాయి కాబట్టి ముందు మ్యాంగోస్ అన్ని కౌంట్ చేసేస్తాం, అందరి దగ్గర ఎన్ని ఉన్నాయి, తర్వాత యాపిల్స్ అన్ని కౌంట్ చేసేస్తాం. ఓకేనా? అంటే ఎల్ఎస్ కప్లింగ్ ఎప్పుడు వాడాలంటే ఆర్బిటాల్ స్పిన్కి మధ్యన ఉన్న ఇంటరాక్షన్, ఓకేనా, అంటే మ్యాంగోస్ యాపిల్స్ విడివిడిగా ఉన్నాయి కదా, అలా ఎల్కి ఎస్కి మధ్య ఉన్న ఇంటరాక్షన్, స్పిన్ ఆర్బిట్ ఇంటరాక్షన్ వీక్గా ఉన్నప్పుడు మనం ఎల్ఎస్ కప్లింగ్ వాడాలి. ఓకేనా? అది ఎక్కడ ఉంటుందంటే జనరల్గా తేలిగ్గా ఉన్న యాటమ్స్లో అది ఉంటుంది, లైటర్ యాటమ్స్లో. సో ఎల్ఎస్ కప్లింగ్ ఈజ్ ప్రిఫర్డ్ ఫర్ లైటర్ యాటమ్స్. ఓకేనా? నోట్ చేసుకోండి, నేను అన్ని రాయడం కుదరదు ఒకసారి. ఓకేనా? లైటర్ యాటమ్స్కి అది ఉంటుంది. హెవియర్ యాటమ్స్కి వచ్చేటప్పటికి ఇప్పుడు ఇంకో సందర్భం ఏంటి, మీ దగ్గర ఉన్న 2 బుట్టలు అలా బుట్టల్లో లేవు ఈసారి విడిగా, మీ దగ్గర ఒక బ్యాగే ఉంది, ఒక బ్యాగ్లోనే కలిసిపోయి ఉన్నాయి యాపిల్స్ మ్యాంగోస్. అలా కలిసిపోయి ఉన్నప్పుడు టోటల్ లెక్కట్టాలన్నప్పుడు ఏం చేయలేము మనం, ముందు విడదీయడం అనేది పెద్ద పని కదా, అప్పుడు ఏం చేస్తాం, మొత్తం ఫ్రూట్స్ ఎన్నో లెక్కెట్టేస్తాం. ఓకేనా? అంటే అది ఏ కప్లింగ్, జేజే కప్లింగ్. ఓకేనా? సో సింపుల్ అనమాట. ఏ ఆటమ్స్లో అయితే స్పిన్కి ఆర్బిటాల్కి మధ్యన ఆ స్పిన్ ఆర్బిట్ ఇంటరాక్షన్ స్ట్రాంగ్గా ఉంటుందో, స్ట్రాంగ్ అంటే నా ఉద్దేశం 2 కలిసిపోయి ఉన్నాయి ఫ్రూట్స్, ఇప్పుడు అలా ఉన్నప్పుడు ఏం చేయలేం మనం, విడివిడిగా ఎల్ టోటల్ ఎస్ టోటల్ కట్టలేం. అప్పుడు ఏం చేయాలి, జేజే కప్లింగ్ వాడాలి. అంటే జనరల్గా స్పిన్ ఆర్బిట్ ఇంటరాక్షన్ స్ట్రాంగ్గా ఉండేది ఏ ఆటమ్స్లో అంటే హెవియర్ యాటమ్స్లో ఉంటుందండి. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే లైటర్ యాటమ్స్కి అయితే ఏ కప్లింగ్ వాడాలి, ఎల్ఎస్ కప్లింగ్ వాడాలి, హెవియర్ యాటమ్స్కి ఏ కప్లింగ్ వాడాలి, జేజే కప్లింగ్ వాడాలి. ఓకేనమ్మా? సో అది గుర్తుపెట్టుకోండి. కానీ రెండిట్లోనూ ప్రిఫర్డ్గా ఎక్కువగా వాడే కప్లింగ్ ఏదంటే ఎల్ఎస్ కప్లింగ్. ఓకే సార్, చెప్పండి శ్రీనివాస్. ఎల్ఎస్ కప్లింగ్ ఇంకో నేమ్ చెప్పారు కదా సార్, అదేంటి సార్? రసల్ సాండర్స్ కప్లింగ్, ఇక్కడ రాశానమ్మా, రసల్ సాండర్స్ కప్లింగ్. లైటర్ హెవియర్ ఐటమ్స్ అన్న పాయింట్ కూడా నోట్ చేసుకోండి అమ్మా, ఎక్కడ ఏది ప్రిఫర్ చేస్తారని అడగచ్చు, చెప్పలేము. ఓకేనా? చూసారు, మీరు ఏంటంటే ప్రతిదాన్ని ఒక ఎనాలజీతో గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువ మీరు ఒక క్లాస్ 2 క్లాసులు వెనకాల గుర్తుపెట్టుకోగలుగుతారు. నేను ఎందుకు ఎంత ఎక్స్ప్లెనేషన్ ఇస్తానని అనుకోవచ్చు మీరు మనసులో, కానీ ఈ ఎక్స్ప్లెనేషన్ విలువ మీకు తర్వాత తెలుస్తుంది. దీనివల్ల ఏంటంటే రికలెక్ట్ చేసుకోవడం తేలిక. ఓకేనా? ఏ కప్లింగ్ ఎప్పుడు వాడచ్చు, ఏది ఎప్పుడు వాడకూడదు అన్నది అలా గుర్తుపెట్టుకోవాలి, సబ్జెక్ట్ చదివే పద్ధతి అది. ఓకేనా? డోంట్ బై హార్ట్ కంప్లీట్గా బై హార్ట్ చేయకూడదు, కొంత లాజిక్ ఉండాలి చదివేదానికి. ఓకేనా? తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్ స్పెక్ట్రల్ టర్మ్స్ అని కొన్ని ఉన్నాయి. స్పెక్ట్రల్ టర్మ్స్, స్పెక్ట్రల్ టర్మ్స్ ఎలా రాస్తామంటే జనం, మీకు ఎంతవరకు అవసరమో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంతే చెప్తున్నాను అమ్మా. ఓకేనా? స్పెక్ట్రల్ టర్మ్స్ ఎలా రాస్తారంటే దానికి నోటేషన్ ఏంటి, 2s+1 సమ్ ఎక్స్ జే. ఓకేనా? అంటే మనకి ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి కదమ్మా, ఈ ఎనర్జీ లెవెల్స్కి వాటికి మనం ఏం రాయాలి, ఆ ఎనర్జీ లెవెల్ని n=1 2 3 4 అని రాస్తాం మామూలుగా అయితే. కానీ ఇక్కడతో ఆగదు కదా, ఒక ఎన్లో మళ్ళీ ఏముంటాయి, ఒక ఎన్లో మళ్ళీ ఎల్లు ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ n=1 తీసుకుంటే దానికి ఎల్ వాల్యూస్ ఎలా ఉంటాయి, ఒకటే ఉంటుంది 0. కానీ n=2 తీసుకుంటే మళ్ళీ 0 1 ఉంటాయి. 3 తీసుకుంటే 0 1 2. పోనీ ఎల్తో ఆగిపోద్దా, ఆగదు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ వాల్యూ 2 అనుకోండి, అది ఒక లెవెల్, అది ఒక ఎనర్జీ లెవెలా, కాదు కదా. l=2లో మళ్ళీ ఎన్ని లెవెల్స్ ఉంటాయి, 5 లెవెల్స్ ఉంటాయి. ml=-2 -1 0 1 2. అంటే మనం ఏం అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ, ఆ క్వాంటమ్ నెంబర్స్ని బట్టి ఎనర్జీ లెవెల్స్ ఏమవుతాయి, స్ప్లిట్ అవుతూ ఉంటాయి. ఓకేనా? ఓన్లీ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ తీసుకుంటే 1 2 3 4 అంతే. కానీ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ నుంచి లోతుగా వెళ్తే ఇంక నెక్స్ట్ లెవెల్లో ఏమొస్తుంది, ఎల్ వస్తుంది. సో n=3కి ఎన్ని సబ్ లెవెల్స్ ఉంటాయి చెప్పండి, n=3కి
n is equal to 3 అనే ఎనర్జీ లెవెల్ ఒకటి కాదు, అందులో ఎన్ని దాక్కుని ఉంటాయి? ఇప్పుడే కదమ్మా చెప్పాను, ఎన్ని బట్టి మారేది ఏంటి? ఎల్ కదా, ఓకేనా? సో n is equal to 3లో మీ కంటికి కనిపించకుండా 3 లెవెల్స్ ఉంటాయి. అవేంటవి? l equal to 0, 1, 2, ఓకేనా? అదొక లెవెల్. ఎల్ అక్కడతో ఆగుతుందా ఎనర్జీ లెవెల్స్? మళ్ళీ ఇంకా అందులో లోతుగా ఉంటాయి. l is equal to 0కి అఫ్ కోర్స్ ఏమి ఉండవు. l equal to 1కి మళ్ళీ ఎన్ని లెవెల్స్ ఉంటాయి? 1లో 3 సార్. 3 ఉంటాయి 3 సార్. లెవెల్స్ సార్. 3 ఉంటాయి, 3 కాదు, 2l + 1 అని చెప్పాను కదా. సో ఏంటవి? l equal to 1కు ఉన్న సబ్ లెవెల్స్ ఏంటంటే -1, -1, 0, 1. +1. 0, 1. సో ఈ రకమైన స్ప్లిట్టింగ్ ఐడియా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది n is equal to 2 అనుకోండి, ఇది ఎన్ని లెవెల్స్ గా స్ప్లిట్ అవుద్ది? 3 లెవెల్స్ కింద స్ప్లిట్ అవుద్ది. l is equal to 0, l equal to 1, l equal to 2. l is equal to 0 మళ్ళీ ఎన్ని లెవెల్స్ గా స్ప్లిట్ అవుద్ది అంటే ఎన్ని లెవెల్స్ లేదు, ఒకటే మామూలే. ml is equal to 0 అనుకోండి, దీనికి మాత్రం 3 ఉంటాయి మళ్ళీ. ml is equal to -1, 0, +1. మళ్ళీ l is equal to 2 కాస్త మళ్ళీ 5 లెవెల్స్ కింద స్ప్లిట్ అవుద్ది. -2, -1, 0, 1, 2. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ స్ప్లిట్టింగ్ ఆఫ్ ఎనర్జీ లెవెల్స్ కదా. అప్పుడు ఒక లెవెల్కి మనం పేరు పెట్టాలి కదా, ఒక స్పెక్ట్రల్ టర్మ్ అటాచ్ చేయాలి మనం. ఆ టర్మే ఇది ఇలా రాయాలి. ఇందులో ఈ ఎక్స్ అనే దాని ప్లేస్లో ఏం రాయాలంటే ఎల్ వాల్యూ చూసుకోవాలి. ఎల్ వాల్యూ చూసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది అనుకోండి, అప్పుడు నొటేషన్లో ఏం రాయాలి? నొటేషన్ ఇందులో వేస్తున్నాను చూడండి. ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే కనుక ఆ ఎనర్జీ లెవెల్కి వాల్యూ, అప్పుడు మనం ఏమని రాయాలి? పి అని రాయాలి. దీనికి సూపర్ స్క్రిప్ట్ ఒకటి ఉంటుంది, సబ్ స్క్రిప్ట్ ఒకటి ఉంటుంది. సూపర్ స్క్రిప్ట్ కింద ఏం పెట్టాలి? 2s + 1 వాల్యూ కట్టాలి. మనకి 2s + 1 ఏమంటారంటే మల్టిప్లిసిటీ అంటారు. మల్టిప్లిసిటీ అంటే ఏం లేదు, అది సింగ్లెట్టా, డబ్లెట్టా, ట్రిప్లెట్టా అనే దాన్ని బట్టి మల్టిప్లిసిటీ డిపెండ్ అవుతుంది, ఓకేనా? సో నేను ఇందాక ఒకటి అన్నాను, సోడియం ల్యాంప్లో డబ్లెట్స్ ఉంటాయా, ట్రిప్లెట్స్ ఉంటాయా? సోడియం ల్యాంప్ నుంచి వచ్చే లైట్లు డబ్లెట్స్ ఉంటాయి. ఎందుకు డబ్లెట్స్ ఉంటాయి అంటే సింపుల్, సోడియం అనేది ఏంటి? ఆల్కలీ మెటల్ కదా. ఆల్కలీ మెటల్ యొక్క అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ ఎన్ని ఉంటాయి? ఒకటే ఉంటుంది. అంటే స్పిన్ వాల్యూ ఎంత? 1/2. ఇప్పుడు ఇందులో 1/2 పెట్టండి, 2 × 1/2 + 1 ఎంత? 2, అంతే కదా. 2 అంటే ఏంటి? డబ్లెట్ కదా. అందుకే మీకు సోడియం ల్యాంప్లో డబ్లెట్ వస్తుంది, ఓకేనా? సో మల్టిప్లిసిటీ అంటే ఒక లెవెల్ ఎన్ని లెవెల్స్ కింద విడిపోద్దని కనుక్కోవాలంటే ఈ మల్టిప్లిసిటీ ఉపయోగపడుతుంది, ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ అవుటర్ మోస్ట్ ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ ఉంటాయి కదా. ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్లో అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్ ఎలా ఉంటుంది? ఇవన్నీ బేసిక్స్ కదమ్మా. ఆల్కలీ 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. వెరీ గుడ్. 2 ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. 2 యాడ్ అయితే 1, 2 సబ్ట్రాక్ట్ అయితే 0. సబ్ట్రాక్ట్ అయితే 0 అయితే పక్కన పడేయండి, సింగ్లెట్ వస్తుంది, అంతే కదా. 2 యాడ్ అయితే స్పిన్ వాల్యూ 1/2 + 1/2 1 కదా. 1 పెడితే ఎంత వస్తుంది ఇందులో? 2 × 1 + 1 అంటే 3, అంటే ట్రిప్లెట్స్ వస్తాయి. అందుకే మీకు చూడండి ఆల్కలీ ఆటమ్ స్పెక్ట్రమ్స్లో లిథియం, సోడియం వీటిలో డబ్లెట్స్ వస్తాయి. ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్లో ఏమొస్తాయి? సింగ్లెట్స్ కానీ ట్రిప్లెట్స్ కానీ వస్తాయి. అంటే 2s + 1 అనే టర్మ్ మనకి ఏం చెప్తుంది? మల్టిప్లిసిటీ గురించి చెప్తుంది, ఓకేనా? కింద జే ఏంటో తెలుసు కదా. జే అంటే ఏంటి? టోటల్ యాంగులర్ మొమెంటం, ఓకేనా? అది కట్టచ్చు. అది ఎలా కట్టచ్చు? ఎల్ వాల్యూ, ఎస్ వాల్యూ మనకు తెలుసు కాబట్టి సింపుల్గా టోటల్ చేస్తే వస్తుంది. సో ఇలా రాయాలమ్మా, ఓకేనా? 2s + 1 1 మినిట్ 2s + 1 pj, ఇది స్పెక్ట్రల్ నొటేషన్ అంటే ఇది, ఓకేనా? ఇందులో కొన్ని ముఖ్యమైన పాయింట్స్ ఉన్నాయి, చెప్తాను, రాసుకోండి. స్పెక్ట్రల్ టర్మ్స్లో కొన్ని తెలిసిన ట్రాన్సిషన్స్కి స్పెక్ట్రల్ టర్మ్స్లో అడుగుతారు. ఏం అడుగుతారంటే ఫర్ ఎగ్జాంపుల్ సోడియం ల్యాంప్లో ఉన్న డబ్లెట్స్ ఉన్నాయి కదా, ఆ 2 లైన్స్ని D1, D2 అంటారు, ఓకేనా? D1 లైన్ ఏ ట్రాన్సిషన్ వల్ల వస్తుందంటే 2p1/2 నుంచి 2s1/2కి ట్రాన్సిషన్ జరపడం వల్ల డబ్లెట్ వస్తుంది. మీకు ఆల్రెడీ చెప్పాను, స్పెక్ట్రమ్ ఎప్పుడు ఫామ్ అవుతుంది, స్పెక్ట్రల్ లైన్స్ ఎప్పుడు వస్తాయి? ఎలక్ట్రాన్స్ బెంచీలు మారుతుంటాయి. ఒక బెంచ్ నుంచి మనం ఇంకో బెంచ్కి వెళ్తున్నట్టు క్లాస్లో అవి ఒక ఎనర్జీ లెవెల్ నుంచి ఇంకో ఎనర్జీ లెవెల్కి షఫల్ అవుతుంటాయి. ఆ షఫల్ అవుతున్నప్పుడు ఆ ఎనర్జీ డిఫరెన్స్ లైట్ ఫామ్లో ఎమిట్ అవుతుంది, అదే స్పెక్ట్రల్ లైన్ అండి. సో D1 లైన్ ఈజ్ డ్యూ టు ది ట్రాన్సిషన్ 2p1/2 నుంచి 2s1/2, ఓకేనా? D2 లైన్ దేని వల్ల వస్తుంది? ఇది అడిగారమ్మా చాలాసార్లు, D1, D2 లైన్స్ ఏ ట్రాన్సిషన్స్ వల్ల వస్తాయి అని. D2 లైన్ దేని వల్ల వస్తుంది అంటే 2p3/2 నుంచి 2s1/2, ఓకేనా? ఈ 2 గుర్తుపెట్టుకోండి, ఓకేనా?
అమ్మ ఎవరో మాట్లాడుతున్నారో వినపడతలేదు. శ్రీనివాసమ్మ సార్ ఇంకోసారి చెప్పండి సార్. ఏదమ్మా D1 D2? ఎస్ సార్. ఓకే, మనకి సోడియం ల్యాంప్ నుంచి వచ్చే లైట్ లో ఎల్లో కలర్ కి 2 లైన్స్ ఉంటాయి కదా, దగ్గరగా మీరు ల్యాబ్ లో చూసుంటారు కదా, వాటిని D1 D2 లైన్స్ అంటారు. ఒక లైన్ వేవ్ లెంగ్త్ 58-90 యాంగ్స్ట్రామ్స్ ఉంటే ఇంకోటి 58-96 6 యాంగ్స్ట్రామ్ల తేడా ఉంటుంది అంతే రెండు లైన్స్ కి. అవి ఎందువలన వస్తాయి? ఇప్పుడు లైన్స్ ఎందుకు వస్తాయి చెప్పాను కదా, ఎలక్ట్రాన్ ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్ కి జంప్ చేసినప్పుడు డీఎగ్జైట్ అయినప్పుడు వస్తాయి. వాళ్ళు ఏం అడుగుతారు, సిలబస్ ఏం అడగచ్చు, D1 లైన్ ఏ ట్రాన్సిషన్ వలన రావచ్చు అని అడుగుతారు. 2p 1/2 నుంచి 2s 1/2 కి ఎలక్ట్రాన్ వెళ్తే అప్పుడు D1 లైన్ వస్తుంది. 2p 3/2 నుంచి 2s 1/2 కి ఎలక్ట్రాన్ వెళ్తే అప్పుడు వచ్చేది ఏంటి, D2 లైన్ వస్తుంది. ఓకేనా. తర్వాత కొన్ని సెలక్షన్ రూల్స్ ఉంటాయి. సెలక్షన్ రూల్స్ అంటే ఇప్పుడు నేను ఏం చెప్పాను, ఎలక్ట్రాన్స్ అనేవి ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్కి జంప్ చేస్తూ ఉంటాయి, అప్పుడు లైట్ వస్తుంది, దాన్ని మనం స్పెక్ట్రల్ లైన్ అంటాం. కాకపోతే ఇక్కడ కూడా మళ్ళీ కొన్ని రూల్స్ ఉంటాయి. క్వాంటమ్ మెకానిక్స్ అనేది ఎలాంటిది అంటే ఒక స్ట్రిక్ట్ లెక్చరర్ ఉన్న క్లాస్ లాంటిది, బోల్డ్ రూల్స్ ఉంటాయి, ఆ ఇష్టం వచ్చినట్టు చేయడం కుదరదు. ఓకేనా. సో సెలక్షన్ రూల్స్ అంటే ఏంటి, ఇప్పుడు ఎలక్ట్రాన్స్ ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్కి జంప్ చేసేటప్పుడు కొన్ని రూల్స్ ఉంటాయి, అవి పాటిస్తేనే ఆ ట్రాన్సిషన్ జరుగుద్ది, లేకపోతే ఆ ట్రాన్సిషన్ని జరగదు, దాన్ని ఫర్బిడెన్ ట్రాన్సిషన్ అంటారు. సో సెలక్షన్ రూల్స్ ఏంటంటే డెల్టా ఎల్ అంటే ఎల్లో ఉన్న చేంజ్, డెల్టా ఎల్ ఎంత ఉండాలి, +or-1. డెల్టా ఎస్ ఎంత, 0. డెల్టా జే 0 కానీ +or-1 కానీ ఉండాలి. ఇది LSJకి సెలక్షన్ రూల్స్ చెప్తాను, వీటి అర్థం ఏంటో చెప్తాను. డెల్టా ఎంఎస్ 0, డెల్టా ఎంఎల్ 0 కానీ +or-1 కానీ, డెల్టా ఎంజే 0 or +or-1. ఓకే, మీరు ఒకటి చెప్పండి నాకు, ఇక్కడ D1 లైన్ ట్రాన్సిషన్ 2p 1/2 నుంచి 2s 1/2 అని చెప్పాను కదా, ఇందులో నాకు ఎవరైనా ఇక్కడ మళ్ళీ విడిగా రాస్తాను, ఈ D1 ట్రాన్సిషన్లో డెల్టా ఎల్ ఎంతో చెప్పండి. మీకు స్పెక్ట్రల్ టర్మ్ అనే కాన్సెప్ట్ అర్థమైంది లేదు, ఇదే టెస్ట్. డెల్టా ఎల్ అంటే ఏంటి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది, 2 నుంచి 3కి వచ్చింది అనుకోండి, 3 - 2 ఎంత, 1, అంతే కదా. సో ముందు ఎల్ వాల్యూస్ చెప్పండి. 2p 1/2కి ఎల్ వాల్యూ ఎంత, నేనేం చెప్పాను, మధ్యలో ఉన్న సింబల్ ఉంది చూసారా, అది p ఉంటే ఎల్ వాల్యూ ఎంతమ్మా, స్మాల్ ఎల్ వాల్యూ 1 సార్. 1 కదా, ఈజీ కదా అది చెప్పడం, మీకు తెలిసి ఉంటుంది కదా. L = 0 అంటే s ఆర్బిటాల్ అని, 1 అంటే p ఆర్బిటాల్ అని, ఇవన్నీ తెలుసు కదా. సో ఇక్కడ ఎల్ వాల్యూ ఎంత అంటే ఇక్కడ L1 ఎంత అనుకోవచ్చు మీరు, 1. L2 ఎంత ఇక్కడ, 0 సార్. సో డెల్టా ఎల్ ఎంత, -1. ఓకేనా. -1 అంటే రూల్ ప్రకారం ఉందా లేదా, ఉంది, సో అలౌడ్ అది, అందుకే D1 ట్రాన్సిషన్ వస్తుంది. ఓకేనా. సో ఈ తర్వాత డెల్టా ఎస్ ఎంత చెప్పండి. డెల్టా ఎస్ మనం ఏం చెప్పొచ్చు అంటే 0 అని చెప్పేయచ్చు, ఎందుకని ఇక్కడ 2s + 1 వాల్యూ 2 ఉంది కదా, ఇక్కడ కూడా 2a ఉంది కదా, అంటే ఎస్ వాల్యూస్ ఈక్వల్ గానే ఉంటాయి. ఓకేనా. తర్వాత డెల్టా జే ఎంత చెప్పండి, 0 సార్. 0. ఓకేనా. సో ఇది ఎలా ఉంది, కరెక్ట్ గా మనం అనుకున్న రూల్స్ ప్రకారమే ఉంది కదా. ఇప్పుడు నేను నాకు నోటుకు వచ్చింది ఒకటి రాస్తాను చూడండి, 2d 3/2 2s 1/2 అని రాశాను. ఓకేనా. ఇది అలౌడా నాట్ అలౌడా, ఈ ట్రాన్సిషన్ అలౌడా నాట్ అలౌడా, అలౌడా నాట్ అలౌడా తెలియాలంటే సెలక్షన్ రూల్స్ తెలియాలి, అది పక్కనే ఉన్నాయి. అవి చూసి డెల్టా ఎల్ కట్టండి, డెల్టా ఎస్ కట్టండి, డెల్టా జే కట్టండి, ఆ రూల్స్కి లోబడి ఉన్నాయో లేదో చూడండి. నో సార్. ఎందుకు నో అమ్మా, డెల్టా ఎల్ 2 వచ్చు సార్, కాబట్టి 2 లేదు. L = 0 - 2 కదా, S కేమో 0, D కేమో 2 కదా,
అంటే డిఫరెన్స్ ఎంత ఉంది? 2 ఉంది. 2 ఉండకూడదు డిఫరెన్స్. ఎంత ఉండాలి? ఒకటే ఉండాలి డిఫరెన్స్. అందుకే యూ విల్ నెవర్ ఫైండ్ ఎ ట్రాన్సిషన్ లైక్ దిస్. దిస్ ఈస్ ఫర్బిడెన్. అది అలౌడ్ కాదు అది. ఓకేనా? సో ఇలా కూడా అడగచ్చు ప్రశ్న. 4 రకాల ఇలాంటి ట్రాన్సిషన్స్ ఇచ్చేసి విచ్ ఆఫ్ దమ్ ఈస్ ఫర్బిడెన్ అంటాడు. సో మీకు సెలక్షన్ రూల్స్ మైండ్లో ఉంటే కనుక మీరు ఏం చేయొచ్చు? ఈజీగా D2 లైన్ అలౌడా కాదా చెక్ చేయండి ఒకసారి. D2 లైన్కి డెల్టా ఎల్ డెల్టా ఎస్ ఇవన్నీ చెప్పండి. డెల్టా ఎల్ ఎంత D2 లైన్కి? -1 సార్. -1. వెరీ గుడ్. డెల్టా ఎస్ 0 కదా, పైన 2 నెత్తి మీద 2 ఉన్నాయి కదా. తర్వాత డెల్టా జే ఎంత? 2 సార్. కాదు సరిగ్గా చూడండి. డెల్టా జే అంటే J2 - J1 కదా. 1/2 - 3/2 కదా. అంటే ఎంత? 1 సార్. 1/2 - 3/2 అంటే ఎంత? -1 కదా. -1 అలౌడా కాదా? అలౌడే. ఓకేనా? సో అలా ఉంటుంది అనమాట. ఇంక చివరిలో ఒకటి అడుగుతాను చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ 1D 5/2 2S 1/2 ఇది అలౌడా కాదా? కాదు సార్. నో సార్. అవదు సార్. ఎందుకు కాదంటే డెల్టా ఎల్ ఎంత? డెల్టా ఎల్ -2 వచ్చింది సార్. నాట్ అలౌడ్, అక్కడ పోయింది. తర్వాత డెల్టా జే ఎంత? 2 సార్. -2 కూడా ఉండకూడదు కదా. +or-1 ఉండాలి. అలాగే ఎస్ కూడా ఇక్కడ ఈక్వల్ కాదండి. డెల్టా ఎస్ కూడా 0 కాదు. సో ఇవి ఫర్బిడెన్ ట్రాన్సిషన్స్ అనమాట. ఓకేనా? సో దీని మీద ఏదైనా మీరు ఒకసారి టెక్స్ట్ బుక్ కనుక మీరు చూస్తే ఇంకొంచెం ఐడియా వస్తుంది. నాకు తెలిసి ఐడియా వచ్చే ఉంటుంది. మనం స్పెక్ట్రల్ టర్మ్ చూడగానే ఏం పసిగట్టగలగాలి? ఎమ్మటే ఎల్ వాల్యూ, జే వాల్యూ, ఎస్ వాల్యూ ఎమ్మటే ఐడెంటిఫై చేయగలగాలి. ఎల్ వాల్యూ ఎలా తెలుస్తుంది? సింబల్ చూడాలి. ఎస్ ఉందా, పి ఉందా, డి ఉందో చూసుకోవాలి. డి ఉంటే 2 అని, పి ఉంటే 1 అని, ఎస్ ఉంటే 0 అనుకోవాలి. తర్వాత ఎస్ ఎలా కనిపెట్టాలి? పైన నెత్తి మీద 2s+1 వాల్యూ ఉంటుంది. దాని నుంచి ఎస్ కట్టాలి. ఓకేనా? ఇప్పుడు ట్రిప్లెట్స్కి అయితే నెత్తి మీద వాల్యూ ఎంత ఉంటుంది చెప్పండి? 3 ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు వీటి నెత్తి మీద 2 అని ఎందుకని ఉంది? అవన్నీ డబ్లెట్స్ కాబట్టి, 2 లైన్స్ కాబట్టి అవి. ఓకేనా? సింగ్లెట్స్ అయితే 1 ఉంటుంది, ట్రిప్లెట్స్ అయితే 3. అంటే మల్టిప్లిసిటీ వాల్యూని బట్టి నువ్వేం చేయొచ్చు? ఎస్ కట్టచ్చు. ఓకేనా? తర్వాత కిందన్న వాల్యూ చూసి, కిందన్న వాల్యూ అంటే నా ఉద్దేశం సబ్స్క్రిప్ట్ చూసి జే వాల్యూ తీసుకోవచ్చు. సబ్స్క్రిప్టే జే వాల్యూ ఇండైరెక్ట్గా. ఓకేనా? సో ఇదమ్మా స్పెక్ట్రల్ టర్మ్స్ గురించి. స్పెక్ట్రల్ టర్మ్స్ అయిన తర్వాత ఇంటెన్సిటీ రూల్స్ అని కొన్ని ఉంటాయి. ఇవి కూడా ఇంపార్టెంట్. ఇంటెన్సిటీ రూల్స్. ఓకేనా? ఇంటెన్సిటీ రూల్స్ అంటే ఏం లేదన్నా సార్, ఒకవేళ మనకి చెప్పినాను చెప్పండి. డెల్టా ఎంఎస్ ఎంఎల్ అడిగితే ఎలా సార్? డెల్టా ఎంఎస్ ఎంఎల్ అన్నప్పుడు మీకు లెవెల్స్ కూడా వేరేగా ఉంటాయి. అప్పుడు అవి జీమన్ ఎఫెక్ట్, స్టార్క్ ఎఫెక్ట్ లో వస్తాయి తప్ప మామూలు ఈ ట్రాన్సిషన్స్ లో యూ విల్ నాట్ ఫైండ్ డెల్టా ఎంఎల్, డెల్టా ఎంఎస్. ఒకవేళ అలా ఇస్తే కనుక స్పెక్ట్రల్ టర్మ్స్ కాకుండా ఎంఎల్, ఎంజే వాల్యూ స్పెసిఫై చేస్తారు. చేయాలి చచ్చినట్టు. ఎందుకంటే స్పెక్ట్రల్ టర్మ్ నొటేషన్ లో it does not contain the value of ml or ms or mj. ఓకేనా? it reflects only s, l and z. ఓకే. పైగా మీకు ఈ m వాల్యూస్ అన్ని కూడా ఎప్పుడు సిగ్నిఫై అవుతాయి అని చెప్పాను కదమ్మా. ఎప్పుడంటే when the sample is placed either in electric field or magnetic field. magnetic field అయితే జేమన్ ఎఫెక్ట్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అయితే స్టార్క్ ఎఫెక్ట్. అలాంటి సందర్భాల్లోనే వాటి గురించి మాట్లాడాలి. అవి లేనప్పుడు అసలు వాటి గురించి అక్కర్లా. ఓకేనా? కాకపోతే ఇవి మాత్రం గుర్తుపెట్టుకోండి, సెలక్షన్ రూల్స్ వాటికి కూడా ఉన్నాయి. కాకపోతే ఒక ముఖ్యమైన తేడా ఏంటి? ఎంఎల్, ఎంజే సెలక్షన్ రూల్స్ లో 0 కూడా అలౌడే, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? కానీ డెల్టా ఎస్ ఈక్వల్ టు 0 మాత్రం స్ట్రిక్ట్ గా ఒబే అవ్వాలి. ఓకేనా? డెల్టా ఎంఎల్, డెల్టా ఎంజే మాత్రం 0 కూడా అలౌడ్. ఓకేనా? ఇంటెన్సిటీ రూల్స్ ఎలా ఉంటాయి అంటే, ఇప్పుడు మ్యాచింగ్ క్వశ్చన్స్ అన్నారు చూసారా, అందులో ఎలాంటివి ఇవ్వచ్చు. ఎలా ఇవ్వచ్చు అంటే, ఇప్పుడు డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్ టు -1, డెల్టా జే ఈజ్ ఈక్వల్ టు -1 అయ్యేలాగా ఒక ట్రాన్సిషన్ ఉందనుకోండి. ఓకేనా? డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్ టు -1, డెల్టా జే ఈజ్ ఈక్వల్, అలాంటి ఒక ట్రాన్సిషన్ ఏం చెప్పచ్చు మనం? ఇందాక ఏమైనా సందర్భం వచ్చిందా? ఏ సందర్భం వచ్చింది? ఇప్పుడు చూడండి, 2p 3/2 నుంచి 2s 1/2 అని చెప్పాను చూసారా? ఏ లైన్ అది? D2 లైన్ అన్నాను చూసారా? ఇందులో డెల్టా ఎల్ ఎంత?
-1, డెల్టా జే ఎంత -1. ఓకేనా? ఇది చాలా ఇంటెన్స్గా ఉంటుంది ఈ లైన్. అంటే ఇప్పుడు ఇంటెన్సిటీ అంటే ఏం లేదు, మా స్పెక్ట్రల్ లైన్స్ అన్నీ కూడా ఒకే ఇంటెన్సిటీతో రావు కదా, కొన్ని స్పెక్ట్రల్ లైన్స్ వీక్గా వస్తాయి. అంటే ఆ ట్రాన్సిషన్ జరిగే ప్రాబబిలిటీ తక్కువ, కరెక్ట్గా చెప్పాలంటే. ఓకేనా? నెంబర్ ఆఫ్ ట్రాన్సిషన్స్ సచ్ ట్రాన్సిషన్స్ ఈజ్ స్మాల్. ఓకేనా? ఇంటెన్సిటీ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది స్పెక్ట్రల్ లైన్ది, అలాంటి ట్రాన్సిషన్స్ జరిగే ప్రాబబిలిటీ చాలా ఎక్కువ. అందుకని అలాంటి ట్రాన్సిషన్స్ ఎక్కువ జరిగిపోతాయి. ఎక్కువ ట్రాన్సిషన్ జరిగినప్పుడు లైన్ మందంగా వస్తుంది. ఓకేనా? సో ఇంటెన్సిటీ రూల్స్ ఏం చెప్తున్నాయి అంటే డెల్టా ఎల్ నెగిటివ్లో ఉండి డెల్టా జే కూడా నెగిటివ్లో ఉంటే, అంటే తగ్గితే ఎల్జే వాల్యూస్, అలాంటి లైన్ చాలా ఇంటెన్స్గా ఉంటుంది. మోస్ట్ ఇంటెన్స్. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్ టు -1, డెల్టా జే ఈజ్ ఈక్వల్ టు 0 ఉందనుకోండి. ఇది ఎక్కడ అప్లై అవుతుంది? నేను ఇందాక అన్నాను చూసారా, 2p1/2 నుంచి 2s1/2. ఇది ఇదే కేసు. డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్ టు -1 ఇక్కడ, డెల్టా జే ఎంత 0. ఇది కూడా అలౌడ్ ట్రాన్సిషనే కాదంట్లా. కాకపోతే ఈ పైన ఉన్న ట్రాన్సిషన్ వలన వచ్చిన స్పెక్ట్రల్ లైన్ అంత ఇంటెన్సిటీ దీనికి ఉంటుంది. ఓకేనా? సో ఇదేంటిది? లెస్ ఇంటెన్సిటీ తక్కువ ఉంటుంది ఈ లైన్కి. ఓకేనా? తర్వాత డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్ టు +1, డెల్టా జే ఈజ్ ఈక్వల్ టు +1 అనుకోండి. ఇవి కూడా ఎలా ఉంటాయి? వీక్గా ఉంటాయి. ఇవి ఎందుకు వీక్గా ఉంటాయి అంటే పాయింట్, మనకి ఇంటెన్సిటీ ఎక్కువ ఉండే లైన్స్కి డెల్టా ఎల్ డెల్టా జే ఏమవుతాయి? మైనస్లో ఉంటాయి. ఇంటెన్సిటీ తక్కువ ఉన్న లైన్స్కి ఎలా ఉంటాయి? ప్లస్లు. సో డెల్టా ఎల్ +1, డెల్టా జే +1 మనకి ఏమవుతాయి అంటే రెండు వీక్ లైన్స్ అవి. ఓకేనా? ఇప్పుడు లాస్ట్ కేసులో ఒకటి చెప్తాను చూడండి. డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్ టు -1, డెల్టా జే ఈజ్ ఈక్వల్ టు +1. ఇది అసలు జరగదు, అది గుర్తుపెట్టుకోండి. అది జరగదు. ట్రాన్సిషన్ ఎందుకు జరగదు అంటే సింపుల్, ఎల్ ఏమో తగ్గి జే ఏమో పెరిగింది. సో అలా ఎల్ జే వాల్యూస్ ఆపోజిట్గా మారే సందర్భాల్లో ట్రాన్సిషన్స్ జరగవు, దే ఆర్ ఫర్బిడెన్. ఓకేనా? సో ఇవి ఇంపార్టెంట్ అమ్మా, ఇంటెన్సిటీ రూల్స్. ఓకే, ఇందాక ఆల్రెడీ మనం సందర్భం వచ్చింది మాట్లాడేసాము. ఆల్కలీ యాటమ్స్ యొక్క స్పెక్ట్రమ్ గురించి ఒక మాట ఇంపార్టెంట్. ఆల్కలీ యాటమ్స్ అంటే తెలుసు కదా, అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో సింగిల్ ఎలక్ట్రాన్ ఉండే యాటమ్స్ని ఏమంటారు? ఆల్కలీ యాటమ్స్ అంటారు. ఎగ్జాంపుల్స్ ఏంటి? లిథియం, సోడియం, పొటాషియం. ఓకేనా? లిథియం అయితే 3 తీసుకోవచ్చు, సోడియం 11, పొటాషియం మీద 19. మీరు ఎలక్ట్రాన్ కన్ఫిగరేషన్ కనుక రాసుకుంటే అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో ఒక ఎలక్ట్రానే ఉంటుంది. ఒక ఎలక్ట్రాన్ ఉన్నప్పుడు ఎస్ వాల్యూ ఎంత? 1/2. అప్పుడు మల్టిప్లిసిటీ ఎంత? 2. అంటే అవి ఏమొస్తాయి? డబ్లెట్స్ వస్తాయి అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? తర్వాత ఆల్కలైన్ ఎర్త్ ఎలిమెంట్స్ అని ఉంటాయి కొన్ని. ఆల్కలైన్ ఎర్త్ స్పెక్ట్రా. ఆల్కలైన్ ఎర్త్ స్పెక్ట్రాలో మీరు ఇందాక అన్నట్టు కదా, అవుటర్ మోస్ట్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 2 ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు కాంబినేషన్స్ ఏంటి? 2 ఇలా ఉండొచ్చు, లేకపోతే 2 ఇలా ఉండొచ్చు. ఇలా ఉన్నప్పుడు ఏమవుతుంది? 1/2 + 1/2, అప్పుడు 1 అవుతుంది వాల్యూ. ఇలా ఉన్నప్పుడు 1/2 - 1/2 0 అవుతుంది. 1 అయినప్పుడు మల్టిప్లిసిటీ ఎంత? 3, అంటే ట్రిప్లెట్. 0 అయినప్పుడు మల్టిప్లిసిటీ ఎంత? 1, అంటే సింగ్లెట్. సో ఆల్కలైన్ స్పెక్ట్రా ఇప్పుడు కూడా సింగ్లెట్స్, ట్రిప్లెట్స్ ఉంటాయి. ఆల్కలీ ఆటమ్స్కి అయితే మీకు ఏముంటాయి? డబ్లెట్స్ ఉంటాయి. ఓకేనా? ఎగ్జాంపుల్స్ అయితే వీటికి ఆల్కలైన్ ఎర్త్కి బెరిలియం, మెగ్నీషియం, కాల్షియం, బేరియం, మెర్క్యూరీ, ఇవన్నీ కూడా దీనికి ఎగ్జాంపుల్స్. దేనికి? ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్కి ఎగ్జాంపుల్ అది. ఓకేనా? ఇది అయిన తర్వాత స్పెక్ట్రల్ లైన్స్ మనం ఫిల్మ్ మీద చూసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్పెక్ట్రల్ లైన్ ఇలా ఉందనుకోండి. ఓకేనా? నువ్వు ఆ శాంపిల్ని, ఏ శాంపిల్ వల్ల, ఏ పదార్థం వల్ల అయితే ఈ స్పెక్ట్రల్ లైన్ వచ్చిందో ఆ శాంపిల్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో కానీ, ఓకేనా, ఎలక్ట్రిక్ ఫీల్డ్లో కానీ పెట్టావనుకో, అప్పుడు ఏమవుతుందంట? ఈ స్పెక్ట్రల్ లైన్ కాస్త 2 లైన్స్ కింద కానీ లేదా 3 లైన్స్ కింద కానీ స్ప్లిట్ అవుతాయి అంట. అలాగా
స్పెక్ట్రల్ లైన్స్ మల్టిపుల్గా లేదా 2 లేదా 3 లేదా అంతకంటే ఎక్కువగా స్ప్లిట్ అవ్వడాన్ని మనం స్ప్లిట్టింగ్ అంటాం కదా. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల స్ప్లిట్టింగ్ వస్తే దాన్ని ఏమంటారు? జీమన్ ఎఫెక్ట్ అంటారు. నాకు ఎవరన్నా చెప్పండి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేయగానే సడన్గా ఒక లైన్ కాస్త 2 లేదా 3 లైన్స్ కింద ఎందుకు వెళ్ళింది? దానికి ఆన్సర్ నేను చెప్పాను యాక్చువల్లీ ఇండైరెక్ట్గా. స్పిన్ వల్ల సార్. స్పిన్ వల్లనే కాదమ్మా, అది కాదు పాయింట్. స్పిన్ వల్ల అలా స్ప్లిట్ అవ్వదమ్మా. స్పిన్ వల్ల ఏమవుతాయి? డబ్లెట్స్ వస్తాయి, లేకపోతే సింగ్లెట్స్ ట్రిప్లెట్స్ వస్తాయి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పెట్టినప్పుడే అది జరుగుతుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేనప్పుడు అది ఒక లైనే, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పెట్టగానే అది 2 లేదా 3 లైన్స్ కింద సెపరేట్ అయిపోతుంది. ఒక స్పెక్ట్రల్ లైనే కాంపోనెంట్స్ కింద డివైడ్ అవుతుంది. ఆ స్ప్లిట్టింగ్కి కారణాన్ని మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు? క్వాంటమ్ నెంబర్స్, ప్రతి దానికి క్వాంటమ్ నెంబర్సే. మీకు ఎన్ని రకాల క్వాంటమ్ నెంబర్స్ చెప్పాను? ఎన్ అంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, ఓకేనా? ఎన్ తర్వాత లోతుగా వెళ్తే ఇంకా నెక్స్ట్ ఏం వస్తుంది? ఎల్ సార్. ఎల్. ఎల్తో ఆగిపోదు కదా. ఎల్ తర్వాత ఎంఎల్ ఎంఎస్ కూడా వస్తాయి కదమ్మా. అవి ఎప్పుడు ఉంటాయి అని చెప్పాను మీకు? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు ఎల్ లెవెల్ మళ్ళీ డివైడ్ అవుతుందని చెప్పాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 2 అనే లెవెల్ ఉందమ్మా. ఎలక్ట్రాన్ ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 2 అనే లెవెల్ నుంచి ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 అనే లెవెల్కి వచ్చింది అనుకుందాం, ఓకేనా? మనం అజ్ఞానం, మనకు సరిగ్గా నాలెడ్జే లేదు, ఓకేనా? 2 నుంచి 1కి వచ్చింది కాబట్టి మనం ఏమనుకుంటాం? ఎన్ని లైన్స్ వస్తాయి? ఒక లైన్ వస్తుందని ఫిక్స్ అయిపోయాం. కానీ అదే శాంపిల్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెట్టగానే స్పెక్ట్రమ్ ఏమైపోయింది? 3 లైన్స్ వచ్చినాయి అంట. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి ఇప్పుడు. సింపుల్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెట్టగానే ఈ ఎనర్జీ లెవెల్ కాస్త ఎలా స్ప్లిట్ అయిపోద్ది చెప్పండి? -5 లెవెల్స్ -1 0 +1 -1 0 1 2 అంటే ఇది ఒక లెవెల్ కాదుగా, ఇప్పుడు 5 లెవెల్స్. అలాగే ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 లెవెల్ ఎన్ని లెవెల్స్ గా స్ప్లిట్ అయిపోద్ది? 3 లెవెల్స్ కింద స్ప్లిట్ అయిపోద్ది. ఎంఎల్ ఈజ్ ఈక్వల్ టు -1 0 +1. ఇప్పుడు మీరు చెప్పండి, ఈజీగా అర్థం చేసుకోవచ్చు. మనం ఇందులో ఉన్న స్ప్లిట్టింగ్ మనకు తెలియకపోతే, అంటే ఎల్ అనే ఒక లెవెల్, 2 అనే లెవెల్ 5 లెవెల్స్ గా స్ప్లిట్ అవుతుందనే విషయం మనకు తెలియకపోతే అప్పుడు ఒక లైన్ వస్తుందని చెప్తాం. 2 నుంచి 1కి ఒకటే కదా గీత. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం ఎన్ని రకాల గీతలు గీయచ్చు? చాలా రకాలుగా గీసుకోవచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎల్ ఈజ్ ఈక్వల్ టు -2 లోంచి -1 గీయచ్చు, అదొకటి. ఎంఎల్ -1 లోంచి 0 గీయచ్చు, అది 2. ఇలా గీసుకుంటా పోతే చాలా కాంబినేషన్స్ వస్తాయి కదా. అర్థమవుతుందిగా మీకు? సో అర్థమైందా ఇప్పుడు? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు ఎందుకు లైన్స్ స్ప్లిట్ అవుతున్నాయి అంటే సింపుల్. ఈచ్ ఎల్ లెవెల్ స్ప్లిట్స్ ఇంటూ 2l+1 లెవెల్స్, ఓకేనా? మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్స్ సినిమాలోకి వస్తాయి. ఇప్పుడు మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్స్ ఎప్పుడైతే ఉంటాయో ఆ ఎల్ లెవెల్స్ ఫర్దర్గా స్ప్లిట్ అయ్యి మనకు పాసిబిలిటీస్ పెరుగుతున్నాయి. అర్థమవుతుందమ్మా మీకు? ఓన్లీ ఎల్ లెవెల్స్ మధ్య పాసిబిలిటీస్ అంటే ఎన్ని? ఒకటే పాసిబిలిటీ, ఒక లైన్ వస్తుంది. కానీ ఒక ఎల్ లెవెల్ 5 లెవెల్స్ కింద, ఇదేమో 3 లెవెల్స్ కింద స్ప్లిట్ అయినప్పుడు నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ ఉంటాయి కదా, గీతలు ఎక్కువ గీయచ్చు కదా. సో అందుకే మనకి ఎక్కువ స్పెక్ట్రల్ లైన్స్ వస్తాయి. కాకపోతే ఇక్కడ నేను నాకు పెన్లో ఇంక్ ఉందని చెప్పి నాకు నచ్చినట్టు ఎలా పడితే అలా గీయకూడదు. ఎందుకు గీయకూడదో చెప్పండి? ఇప్పుడు నేను ఎంఎల్ ఈజ్ ఈక్వల్ టు -1 నుంచి ఎంఎల్ ఈజ్ ఈక్వల్ టు +1కి గీయచ్చా? ఎంఎల్ ఈజ్ ఈక్వల్ టు -1 నుంచి +1కి గీయచ్చా గీత? గీయకూడదు సార్. ఎందుకు గీయకూడదు? అంటే ఎలక్ట్రాన్ హైయర్ లెవెల్ నుంచి లోవర్ లెవెల్కి వస్తుంది సార్. కాదమ్మా, నేను అనేది ఇక్కడ ఉన్న ఎంఎల్ లోంచి, ఇందులో ఉన్న -1 లోంచి ఇందులో ఉన్న +1కి నేను అడిగేది అది. అంటే ఇది అలా గీయచ్చలేదు, ఇది పైనుంచి కిందకి రావడమే కదా, ఓకేనా? ఎల్ ఈజ్ ఈక్వల్ టు 2లో ఉన్న -1 లోంచి -1 నుంచి ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1లో ఉన్న +1కి గీయచ్చా గీత? గీయకూడదు. ఎందుకు గీయకూడదు? ఏంటమ్మా? డెల్టా ఎంఎల్ అనేది +2 అయిపోతుంది కదా సార్ అప్పుడు. వెరీ గుడ్. డెల్టా ఎంఎల్ +2 విచ్ ఈస్ నాట్ అలౌడ్, ఓకేనా? సో అందుకే మనం ఏంటంటే ఇలా స్ప్లిట్టింగ్ గీసిన తర్వాత ఎలా పడితే అలా గీతలు గీసేయకుండా సెలక్షన్ రూల్స్కి తగ్గట్టు గీతలు గీసుకుంటే మీకు ఏమవుతుంది? అప్పుడు ఎన్ని లైన్స్ వస్తాయో తెలుస్తుంది. అన్ని పాసిబిలిటీస్ అలౌడ్ కాదు, దేర్ ఆర్ సర్టన్ రెస్ట్రిక్షన్స్.
విచ్ ఆర్ కాల్డ్ సెలక్షన్ రూల్స్. ఓకే, సో సెలక్షన్ రూల్స్ ఒకటి మైండ్లో పెట్టుకోండి. ఓకే, జేమన్ ఎఫెక్ట్ అర్థమైందిగా. ఇప్పుడు జేమన్ ఎఫెక్ట్ వల్ల మనకి ఎంఎల్ లెవెల్స్ ఫామ్ అవుతున్నాయి కొత్తగా. ఎంఎస్ లెవెల్స్ ఫామ్ అవడం వల్ల ఆ లెవెల్స్ వల్ల మనకి ఏమవుతున్నాయి, కొన్ని వేరే పాసిబిలిటీస్ వచ్చి లెవెల్స్ పెరుగుతున్నాయి. స్పెక్ట్రల్ లైన్ ఒకటి కాస్త ఎక్కువ స్పెక్ట్రల్ లైన్స్ వస్తున్నాయి. ఇక్కడ 2 పాయింట్స్ చెప్పి ఇంకా స్టాప్ చేస్తాను చూడండి. జేమన్ ఎఫెక్ట్లో మళ్ళీ 2 ఉంటాయి అమ్మా. నార్మల్ జేమన్ ఎఫెక్ట్ ఒకటి, అనామలస్ జేమన్ ఎఫెక్ట్ ఒకటి. నార్మల్ జేమన్ ఎఫెక్ట్ అంటే ఏం లేదమ్మా, ఒక లెవెల్ 2 లేదా 3 లెవెల్స్ కింద స్ప్లిట్ అయితే అది నార్మల్ జేమన్ ఎఫెక్ట్. అనామలస్ జేమన్ ఎఫెక్ట్ ఎప్పుడు ఒక లెవెల్ 3 కంటే ఎక్కువ, అంటే 4, 5, 6 అలా మల్టిపుల్ లెవెల్స్ కింద స్ప్లిట్ అయితే అది అనామలస్ జేమన్ ఎఫెక్ట్. ఏది ఎప్పుడు వస్తుందంటే మనం అప్లై చేసిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వీక్గా ఉందనుకో, అప్పుడు అనామలస్ జేమన్ ఎఫెక్ట్ వస్తుంది. అదే మనం స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేస్తే అప్పుడు ఏమొస్తుంది, నార్మల్ జేమన్ ఎఫెక్ట్ వస్తుంది. ఓకేనా, అందుకే మీకు పార్షన్ బ్యాక్ ఎఫెక్ట్ అని ఒకటి ఉంటుంది. పార్షన్ బ్యాక్ ఎఫెక్ట్ అది ఏంటంటే, అది ఏం చెప్తుందంటే మామూలుగా 4-5 లైన్స్ కింద విడిపోయిన స్పెక్ట్రల్ లైన్స్ డ్యూ టు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కనుక మనం పెంచుకుంటూ వెళ్తే ఆ 4-5 లైన్స్ కాస్త ఎన్ని లైన్స్గా మారుతాయి, 2 లేదా 3గా మారుతాయి. అలా మారడాన్ని జేమన్ ఎఫెక్ట్ అంటే అనామలస్ జేమన్ ఎఫెక్ట్ కాస్త ఎలా మారుద్ది, నార్మల్ జేమన్ ఎఫెక్ట్గా మారుద్ది. ఎప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని బాగా స్ట్రాంగ్గా పెంచితే. ఓకేనా, సేమ్ ఇదే ఎఫెక్ట్ ఎప్పుడు జరుగుద్ది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు కూడా జరుగుద్ది. దాన్ని ఏమంటారంటే స్టార్క్ ఎఫెక్ట్ అంటారు. ఓకేనా, కాకపోతే జేమన్ ఎఫెక్ట్ ఉన్నంత ప్రొనౌన్స్డ్గా స్టార్క్ ఎఫెక్ట్ ఉండదండి. ఓకేనా, ఇది చాలా యూస్ఫుల్ అమ్మా. జేమన్ ఎఫెక్ట్ చాలా యూస్ఫుల్. దానివల్ల మనం ఏం చేయొచ్చు అంటే ఆ శాంపిల్ లోపల ఉన్న ఎలిమెంట్ యొక్క చాలా ప్రాపర్టీస్ మనం కనుక్కోవచ్చు. ఓకేనా, ఇందులో జేమన్ షిఫ్ట్కి ఒక ఫార్ములా ఉంటుంది, అది ఇంపార్టెంట్. జేమన్ షిఫ్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక లైన్ వచ్చింది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసాం. అప్లై చేసినప్పుడు ఈ లెవెల్ కాస్త ఇలా 3 లెవెల్స్ కింద విడిపోయింది అనుకోండి. ఈ సెంటర్ లైన్కి అంటే అన్మాడిఫైడ్ లైన్కిను మాడిఫై అయిన లైన్కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఉంది చూసారా, డి ల్యాండా, దాన్ని జేమన్ షిఫ్ట్ అంటారు. జేమన్ షిఫ్ట్ దాన్ని డి ల్యాండా అంటారు. దానికి ఫార్ములా ఏంటంటే ± బిఈ ల్యాండా స్క్వేర్ బై 4πm0c. ఓకేనా, మీకు ఇందులో అర్థమైన పాయింట్ ఏంటి, జేమన్ షిఫ్ట్ దేని మీద డిపెండ్ అవుతుంది అంటే స్పెసిఫిక్ ఛార్జ్ మీద డిపెండ్ అవుతుంది, E/m మీద. ఇక్కడ m0 అనుకోండి. ఓకేనా, స్పెసిఫిక్ ఛార్జ్ ఒకేలా ఉన్న పార్టికల్స్ ఏం తీసుకున్నా వాటికి జేమన్ షిఫ్ట్ ఒకలాగే ఉంటుంది. ఓకేనా, జేమన్ షిఫ్ట్ మళ్ళీ బి మీద కూడా డిపెండ్ అవుతుంది. బి ఎక్కువ ఉంటే జేమన్ షిఫ్టింగ్ కూడా ఎక్కువ ఉంటుంది. ఓకేనా, తర్వాత ఇక్కడ ప్రాబ్లంలో ఒక ప్రాబ్లం వస్తుంది. ఏం చేయాలమ్మా, ఇబ్బంది ఏమొస్తుంది అంటే మీకు ఒక్కోసారి జేమన్ షిఫ్ట్ కట్టమన్నప్పుడు మనం ఏం కడతాం, సెంట్రల్ లైన్కిను లెఫ్ట్ లేకపోతే రైట్ లైన్ మధ్యన గ్యాప్ కడతాం. ఒక్కోసారి 2 లైన్స్ ఫామ్ అయినాయి అని చెప్తాడు. ఈ లైన్ ఉండదు, మధ్యలో లైన్ ఉండదు. ఓకేనా, ఆ మధ్యలో లైన్ లేనప్పుడు జేమన్ షిఫ్ట్ ఎలా కడతారు మరి అప్పుడు చెప్పండి. మామూలుగా జేమన్ షిఫ్ట్ డి ల్యాండాకి ఫార్ములా దేనికి రాసాం, సెంటర్కిను చివరిలో ఉన్న దానికి మధ్యలో గ్యాప్ జేమన్ షిఫ్ట్ అంటాం కదా. 3 కాకుండా 2 లైన్సే వచ్చినాయి. ఆ రెండింటి మధ్య గ్యాప్ అంటే ఎంత అవుతుంది అప్పుడు, అది కట్టమంటే ఎంత కట్టాలి, 2d ల్యాండా కట్టాలమ్మా. ఓకేనా, 2d ల్యాండా. ఓకేనా, అంటే బిఈ ల్యాండా స్క్వేర్ బై 2πm0c కట్టాలి. ఓకేనా, 2 కాంపోనెంట్ లైన్స్ మధ్య గ్యాప్ కట్టమంటే 2 లైన్స్ ఉన్నాయని చెప్పి అప్పుడు డబుల్ కట్టాలి జేమన్ షిఫ్ట్కి. అలా కాకుండా 3 లైన్స్ ఉన్నాయి, సెంటర్ లైన్కిను చివరి దానికి మధ్య గ్యాప్ కట్టంటే సింపుల్ జేమన్ షిఫ్ట్ కట్టాలి. ఓకేనా, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ స్టాప్ చేస్తానమ్మా. నా ఫస్ట్ చాప్టర్ చాలా వరకు అయిపోయింది, జస్ట్ ఒక 5 minutes ఉంటుంది మహా అయితే. సెకండ్ చాప్టర్ అదే మాలిక్యులర్ స్పెక్ట్రోస్కోపీ నెక్స్ట్ సెషన్లో చెప్తాను. ఈ సెషన్లో డౌట్స్ ఏమైనా ఉన్నాయండి? చెప్పింది అర్థమవుతుందమ్మా? ఓకేనమ్మా, సరే. నేను మధ్యాహ్నం కనెక్ట్ అవ్వమంటాను, అప్పుడు కనెక్ట్ అవ్వండి. ప్రాబ్లీ 2:30 ఆ టైంకి. అప్పుడు మాలిక్యులర్ స్పెక్ట్రోస్కోపీ కంప్లీట్ చేద్దాం. అది చిన్నదే, ప్రతిదానికి ఇంత డిస్కషన్ అవసరం ఉండదు, కొన్నిటికి అవసరం. ఓకే ఓకే Yes, sir. ఓకేనా.